అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఇలా రాసి ఉంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియను. మరో స్థలములో మరికొన్ని వచనాలు మార్చి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 15వ వచనం వరకు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరొక వచనం మీరు చదవండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పదిహేనవ వచనం అందరికి కలిసి చదువుదాం. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుంచి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించునుగాక. గట్టిగా ఆమె చెప్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణుడువైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు, మీ అనాదికాల సంకల్పంలో ఈ హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ పరిచర్యలను మీరు దృష్టించి నీ సేవకుని లేపి తను చేస్తున్న ఉద్యోగమునకు రాజీనామా చేయించి నీ సేవలో నీ దాసుని వాడుకుని అనేక చోట్ల సువార్త పరిచర్య చేయడానికి, అనేకులను నీ రాకడ కొరకు సిద్ధపరచడానికి నీ దాసుని మీరు బలపరిచి వాడుకున్న నీ ప్రేమ కొరకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. నీ దాసుడు నీ పిలుపు అందుకొని నీ దగ్గరకు వచ్చిన తన పరిచర్య ఫలం ఇంకా ఈ భూమి మీద నిలిచి ఉంది. ఇంకా అది ఎన్నో సంవత్సరాలకు అది సాగవలసి ఉంది. ఈ విషయాన్ని మా మనసులో మేము ఉంచుకొని ఈ ప్రవచన రాకడ సభలలో 2వ దినం పగటిపూట మీ సన్నిధిలో కూర్చున్నాం. ప్రభువా, నీ వాక్యమును ఈ ప్రజలకు బోధించి నేను భ్రష్టుడను కాకుండానట్లు నాకు సహాయం చేయండి. నా యొద్ద నుంచి ఈ సందేశం వింటున్న మా ప్రియులు తమను తాము మోసపరుచుకోకుండా విన్న వాక్యమును అవలంబించి అభ్యసించడానికి నీ కృపను దండిగా మీరు ప్రసాదించుము. చేరివచ్చిన దైవ సేవకులను బట్టి మీకు కృతజ్ఞతలు, చేరివచ్చిన విశ్వాసులను బట్టి మీకు వందనాలు. మెట్టుకు మేమంతా కలిసి సిలువ వేయబడిన మా ప్రభువైన యేసుక్రీస్తును, మా కొరకై త్వరలో వేంచయ్యబోతున్న మా ప్రభువైన యేసుక్రీస్తును బహుగా హెచ్చించి ప్రభువా నేను గణపరచున్నట్లుగా మీరు కృపాకార్యం చెయ్యమని యేసుక్రీస్తు ప్రభు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ మందిరములో కూర్చున్న మనమంతా కాలం ఆరంభమైన తర్వాత పుట్టిన వాళ్ళం. మనం కాలానికి ముందున్న మనుషులం కాదు. ఆదికాండం ఆ మొదటి అధ్యాయములోని అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని ప్రభువు చెప్పారు. కనుక సమయము కాలం ఈ ప్రపంచంలో ఆరంభమైన తర్వాత కాలములో పుట్టిన మనుషులం మనం. కానీ మన పుట్టించిన దేవుడు కాలములో పుట్టినవాడు కాదు, కాలానికే పుట్టుకిచ్చినవాడు.
ఆయన తరువాతనే ఈ సృష్టిలో కాలం ఆరంభమైంది. అయినా కానీ ఆయన సమయమునకు కాలానికి ఎంత విలువనిస్తాడో, ఆయన ప్రణాళిక ప్రకారం చేస్తున్న కార్యాలు సమయమునకు ఆయన ఇచ్చిన విలువను మనకి జ్ఞాపకం చేస్తాయి. ఆయన సమయానికి విలువనివ్వటమే కాదు, మనుషులందరూ కూడా సమయానికి విలువనివ్వాలని ఈ పరిశుద్ధ లేఖనాల్లో చాలాసార్లు ఆయన బోధ చేయటం మనం చూస్తాం. సరే, కాలానికి సమయానికి విలువనిచ్చిన ఈ దేవుడు చరిత్ర ఆరంభం నుంచి చరిత్ర ముగింపు వరకు చాలా ప్రోగ్రామ్స్ ఆయన పెట్టుకున్నాడు. ప్రతి ప్రోగ్రాము కూడా ఒక కాల నిర్ణయ పట్టిక వేసుకున్నాడు, టైం టేబుల్ వేసుకున్నాడు. ఆయన టైం టేబుల్ ప్రకారమే ఇప్పటి వరకు ఏమి జరగాలో అది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోలేం, కానీ ఇక ముందుకు జరగబోయే దాని గురించి కూడా ఆయన ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాడు. నేను ఆ రాత్రి ఆ ప్రోగ్రాంని 10 విషయాలుగా మీతో చెప్పాను. సంఘము ఎత్తబడుట అనే ప్రోగ్రాం నుంచి నూతన ఆకాశం, నూతన భూమి మళ్ళీ ఆయన సృష్టించడం వరకు మధ్యలో మరొక 8 ప్రోగ్రామ్స్ అన్నీ కలిపితే 10 సంఘటనలు దేవుడు తన ప్రోగ్రాంలో ఉంచుకున్నాడు. ఇంకా ఒక్క కార్యక్రమం కూడా నెరవేర్పుకు రాలేదు. క్రైస్తవ సంఘం ఆ కార్యక్రమాల గురించి ఈ లోకములో ప్రకటిస్తూనే ఆ కార్యక్రమాల్లో పాలిపంపులు పొందడానికి మనమంతా వేచి చూస్తున్న, కనిపెడుతున్న దేవుని సంఘం మనం. సరే, గతించిన రాత్రి దేవుని ప్రోగ్రాంలో ఉన్న మొదటి కార్యక్రమం ద ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్, సంఘము లేక దేవుని పిల్లలు ఎత్తబడ్డం. దాని గురించి విపులంగా నేను యోహాను సువార్త 14 అధ్యాయం మొదటి 6 వచనాలు ఆధారంగా చేసుకొని సంఘం ఎత్తబడుట అనే ప్రక్రియ మీతో చెప్పి, ఆ సంఘం ఎలాగైతే ఎత్తబడిందో, ఎత్తబడాలని కోరినాడో దానికి ఆయన ఉంచిన మాదిరులు 3 చూపించాను. సంఘం ఎత్తబడ్డానికి మోడల్ ఇవ్వకుండా సంఘం తీసుకెళ్తాను అని చెప్పడం లేదు. సంఘమునకు ఆరోహణ అనుభవం ఇస్తాను అని చెప్పినప్పుడు దానికి మాదిరులను ఆయన ఇచ్చారు. అందులో మొదటి మాదిరి హానోకు మాదిరి, రెండవ మాదిరి ఏలియా మాదిరి, మూడవ మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తు మాదిరి. మరణించకుండా బ్రతికి ఉన్నప్పుడే ఎత్తబడ్డం, అది హానోకులో ఏలియాలో చూస్తాం. మరణించిన తర్వాత పునరుత్థానము చెంది ఎత్తబడ్డం, అది మన ప్రభువైన యేసుక్రీస్తులో చూస్తాం. కనుక ప్రభు ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఇదివరకు మరణించిన వారు పునరుత్థానము చెంది ఎత్తబడతారు. ఒకవేళ ఇంకా వారు బ్రతికే ఉన్నారు అనుకోండి, వారు హానోకు ఏలియాల వలె వారును ఎత్తబడతారు అనే విషయం దేవుని పిల్లలంగా మనం గతించిన రాత్రి నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుడు పెట్టుకున్న ఈ పెద్ద ప్రోగ్రాం, ఈ గొప్ప కార్యక్రమం ఆయన టైం టేబుల్ ప్రకారం రెండవ సంఘటన లేదా రెండవ సంభవం అది ఏమిటి అంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుని పిల్లలమైన మనమంతా నిలబడే ఆ దినమన్నమాట. దీన్నే బీమా సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటారు, లేదా ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అని అంటారు. క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ఆ తీర్పులో దేవుని సంఘమైన మనం నిలబడవలసి ఉంటుంది అనే విషయాన్ని మీరు రాత్రి నా ఉపోద్ఘాతంలో కొంచెం చెప్పాను. ఈరోజు ఆ సంగతే మీతో వివరిస్తాను అని మీతో చెప్పడం జరిగింది. ఇలా చెప్తాను, వినండి ప్రియులారా. మొదటి మాట, ఇక్కడ కూర్చున్న మనమంతా పాపక్షమాపణ మోక్షప్రాప్తి నిమిత్తం మనము రక్షించబడ్డాము అంటే అది దేవుని కృపాకార్యమే. మన క్రియల వలన మనం రక్షించబడలేదు, లేకపోతే మన భక్తి, మన యథార్థత, మన నీతి వలన మనం ఎవరము రక్షించబడలేము. రక్షణ అది దేవుని యొక్క కృపావరమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో ఉంటుంది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని అన్నాడు. ఆ వచనానికి ఈ మాట కూడా కలపండి. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఇలా రాసి ఉంది. తీతుకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి.
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను అని రాసి ఉంది. వేదిక మీద ఉండి వాక్యం చెబుతున్న నేనైనా ఆ చివరగా కూర్చున్న ఒక సహోదరి సహోదరుడైనా మేము రక్షించబడ్డాం అంటే పాపక్షమాపణ పొందాము, మాకు మోక్ష ప్రాప్తి ఉంది అంటే మేము రక్షించబడ్డామని క్రైస్తవ పరిభాషలో చెబుతున్నామే. ఈ అనుభవం మాకెట్లా వచ్చింది అని అంటే అది ఆయన కృపాకార్యమే తప్ప మా క్రియల వలన కలిగినదైతే కానే కాదు. అది క్రైస్తవ జీవితానికి తొలిమెట్టు అయితే క్రైస్తవ జీవితానికి చివర మెట్టేమిటి అంటే ఇలా రక్షించబడిన వారి కొరకు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఒక రోజున అలా రక్షించబడిన వారి కొరకు ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన రోజున ఈ సంఘము అనగా రక్షించబడిన దేవుని పిల్లలంతా ఆయనను చూస్తారు. ఆయన చూచినటువంటి రోజున ఆయనను పోలే ఉంటారు అని రాసి ఉంది. మీ కొరకే చదువుతున్నాను చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఇలా ఉంది. చదువుతున్నాను వినండి. 1 యోహాను పత్రిక 3:2 ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లడమై ఉన్నాం, మనమిక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, గనుక ఆయనను పోలి ఉందుము అని రాసి ఉంది. కృపచేత విశ్వాసము ద్వారా రక్షింపబడిన దేవుని పిల్లలమైన మన కొరకు ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనట్లయితే అని రాసి లేదు, ప్రత్యక్షమైనప్పుడు అని రాసి ఉంది. ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన రోజున ఆయనను చూస్తాం. ఎట్లుంటాడు ఆయన? ఒక ఈస్ట్ గోదావరిలో మీటింగ్కు పోతేను అక్కడ సాక్ష్యం చెప్పడానికి ఒక అమ్మగారు వచ్చి ఆమె అంది, నేను యేసయ్యను చూచాను అని చెప్పింది సాక్ష్యం. నాకు ఎంత సంబరమో, నాకైతే యేసు ప్రభువు కనబడలేదు, ఒకవేళ ఈ అక్కగారికి కనబడ్డాడు ఎట్లున్నాడో తెలుసుకుందామని కొంచెం ఉబలాటం ఎక్కువై మీటింగ్ అయిన తర్వాత ప్రసంగం చేశాను, భోజనానికి పోయాము. అక్కగారు మీరు యేసయ్యను చూచానన్నారు, ఆయన కనబడ్డాడని చెప్పారు. కనబడతాడు, అందులో అభ్యంతరం. తండ్రిని ఎవడో చూడలేడు, కానీ యేసును చూసే అవకాశం ఉంది కదా, కాబట్టి యేసుని మీరు చూశానన్నారు, ఎట్లున్నాడో ఒక్క మారు నాకు చెబుతారా అన్నాను. ఆవిడ అమాయకంగా అంది, ఈ ఫోటోలు ఉన్నట్టే ఉన్నాడు అని చెప్పింది. ఈ ఫోటోలు ఉన్న వ్యక్తిలాగా ఎట్లుంటాడు అక్కంటే, అవును ఇలాగే ఉన్నాడు అంది. ఇంతకీ ఆ ఫోటో ఎవరిదో మీకు తెలుసా అన్నాను. యేసయ్యది కదా బాబు అంటుంది ఆమె. యేసయ్యగా ఫోటో లేదు. వింటున్నారా? చచ్చినోడికి ఫోటో కావాలి, కానీ సజీవుడికి ఫోటోతో పని లేదు. చచ్చే వాళ్ళకి ఫోటో పెట్టుకోవాలి, బతికినోడికి ఫోటో పెట్టుకోనక్కర్లా. అంతెందుకండి, నేను ఎక్కడో మీటింగ్లో పోయాను, నేను ఇంట్లో లేను, ఇప్పుడు నా భార్య నా పిల్లలు నా ఫోటో అక్కడ పెట్టుకొని ఎక్కడున్నారో, ఎలా ప్రయాణం చేస్తున్నారో, ఏం తిన్నారో, ఏం వాక్యం చెప్పారో, నిద్రపోయారో లేదో అని నా ఫోటో చూసి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో లేను. నేను కూడికలన్నీ ముగించి ఇంటికి వచ్చి నా సూట్ కేసు అక్కడ దింపి పెట్టి ఇంట్లో సోఫాలో నేను కూర్చుంటే మళ్ళీ నా భార్య నా పిల్లలు నా ఫోటో దగ్గరికి వెళ్ళి ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏమండి అని నా ఫోటోతో మాట్లాడుతున్నారు అనుకోండి, ఏమనుకోవాలి వీళ్ళని? వీళ్ళ దిమాగ్ కొంచెం ఖరాబ్ అయింది అనుకోవాలి. ఎందుకంటే నేను బ్రతకున్న వాడిని ఎదురుగా కనబడుతుంటే ఫోటోతో మాట్లాడుకుంటుందేంటి ఈవిడ? ఏమైనా చపల చత్వం వచ్చిందా, పిచ్చి పట్టిందా ఈమెకు అని అనుకుంటాను. ఈ బైబిల్లోని దేవుడు, మనం నమ్మి సేవిస్తున్న దేవుడు సజీవుడు. ఈయనకు ఫోటోతో పని లేదు. ఈయన ఫోటో దేవుడు కాదండి, ఈయన ఏమంటే సజీవుడైన దేవుడు. ఈయన ఫోటో అక్కర్లేదు. మరి ఏమిటి ఫోటో అంటే, ఇలానే కనున్నాడయ్యా యేసయ్య అంది. అక్క ఈ ఫోటో ఎవరిదో తెలుసా అన్నాను. యేసయ్యదే కదా అంది. కాదక్క, ఆ ఫోటోలో ఉన్నోడి పేరు బ్యాండనిల్లి. వాడి పేరు బ్యాండనిల్లి. వాడొక త్రాగుబోతు, వాడొక వ్యభిచారి. ఆ విషయం మీకు తెలుసా అన్నాను. అదేంటి బాబా అలాగంటావు? యేసయ్య కదా అంటుంది పాప అమాయకురాలు. యేసయ్యది కాదక్క, 14వ శతాబ్దంలో ప్రభురాత్రి భోజన సంస్కారం చిత్రం వేస్తున్నప్పుడు ప్రశాంతంగా కనబడేవాడు ఎవడైనా దొరికితే వాడిని యేసయ్యకు వేద్దామని వెతికితే బ్యాండనిల్లి దొరికాడు. వాడిని పట్టుకొని యేసయ్య చిత్రం వేసేసాడు ఈ చిత్రకారుడు.
తరువాత 12 మంది శిష్యుల్లో 11 మంది వేశాడు. ఇస్కరియోతు యోధాకి ఎవడో దొరకడం లేదు. విచారంగా, కర్కశంగా, దుఃఖముతో, నిరాశతో, నిస్పృహత ఉన్నోడు ఎవడైనా దొరికితే ఇస్కరియోతు యోధాకు వేద్దామని 1-2 సంవత్సరాలు వెతికితే ఒకడు దొరికాట. వాడు తీసుకుని వచ్చి 2 గంటలు కుర్చీలో కూర్చో, నీ బొమ్మ వేసుకుంటాను, పైసలు ఇస్తానంటే వాడు వచ్చాడు. సరే, వాడు కూర్చున్నాక ఇస్కరియోతు యోధ బొమ్మ వేసేశాడు చిత్రకారుడు. వేసిన తర్వాత ఎందుకంత విచారంగా కనబడుతున్నావు, ఎంతో నిరాశ నిస్పృహలో ఉన్నట్టున్నావే, ఏంటి నీ సంగతి అని అంటే వాడన్నాడట, 2 సంవత్సరాల కిందట ఆ మధ్యలో ఉన్నవాడి బొమ్మ వేయడానికి నన్ను కూర్చోబెట్టావు, ఇప్పుడు ఈడు బొమ్మ వేయడానికి నన్ను కూర్చోబెట్టావు, ఆ బొమ్మకు వచ్చినోడిని నేనే బ్యాండ్ నిల్లిని అన్నాడు వాడు. అంటే యేసయ్య బొమ్మకు ఎవడు ఉపయోగించబడ్డాడో ఇస్కరియోతు బొమ్మకు వాడే ఉపయోగించబడ్డాడన్నమాట. కనుక తాగుబోతు అయిపోయాడు. తరువాత ఉమనైజర్, స్త్రీలోలుడు అయిపోయాడు. వాడిని చూసి యేసయ్య అనుకుంటుంది అక్కగారు. మరి యేసయ్య ఎట్లుంటాడండి ఏమో నాకు తెలీదు, కానీ ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన రోజున ఆయనను మనం చూస్తాం. చూచిన రోజున ఆయనను పోలే మనం ఉంటామట. దేవుని స్తోత్రం చెబుదామా? యేసయ్యను పోలి ఉండడం అంటే ఎట్లా? యేసయ్యది ఏ పోలిక అంటే నాకు బైబిల్ అంతా చదివితే ఎట్లా అర్థమైంది. యేసయ్య పోలిక ఎలా ఉంటుంది అంటే అతని యొక్క శరీరానికి మహిమ ఉంటుంది, గ్లోరీ ఇన్ ద బాడీ. అది యేసయ్య శరీరం. మనము ఆయన ముందుగా ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూచిన రోజున మన శరీరానికి కూడా మహిమ వస్తుంది. నేను యేసయ్యను పోలిన వాడినైనాను. యేసయ్య మనసులో ఎప్పుడూ పవిత్రత ఉంటుంది, ప్యూరిటీ ఇన్ ద మైండ్. నేను యేసయ్యను చూచిన రోజున నా మనసు చాలా పవిత్రంగానే ఉంటుంది. తరువాత యేసయ్య హృదయం ఎప్పుడూ తృప్తిగానే ఉంటుంది. నేను యేసయ్యను చూచిన రోజున నా హృదయం కూడా తృప్తిగానే ఉంటుంది. గ్లోరీ ఇన్ ద బాడీ, ప్యూరిటీ ఇన్ ద మైండ్, సాటిస్ఫాక్షన్ ఇన్ ద స్పిరిట్. అదే యేసయ్య పోలిక. ఆ రోజు కొరకే మనం ఎదురు చూస్తున్నాం. మన శరీరమునకు మహిమ రావాలి, మన మనసు పవిత్రతతో నిండిపోవాలి, మన హృదయం తృప్తితో నిండిపోవాలి, మన ఆశలన్నీ తీరిపోవాలి. అది ఎరిగిన ఒక పశువులు కాసుకునేవాడు, వింటున్నారు కదూ, అది ఎరిగిన ఒక పశువులు కాసుకునేవాడు చిన్నగా భక్తి నేర్చుకొని ఒక మంచి పాట రాశాడు. ఆ పాటకు చాలా సంవత్సరాల కిందట నటరాజు మొదలయారు గారు దానికి రాగం కడితే ఏమంటే క్రైస్తవులు అన్ని భాషలు ఉండే వాళ్ళు కూడా ఈ పాట దాదాపుగా పాడుతున్నారు. ఆ పాట ఏంటో తెలుసా అండి? ప్రియా యేసు రాజును నే చూచి నా చాలు, మహిమాలో నేనాయనతో నేనుంటే చాలు. ఆహా బోరెప్పుడు వినబడుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు ఆశతో వేచి ఉండే నా హృదయం, ప్రియా యేసు రాజును నే చూచి నా చాలు, మహిమాలో నేనాయనతో నేనుంటే చాలు. అది అర్థమైంది ఆయనకి. వృత్తికి పశువులు కాసుకునేవాడే సువార్త మీద రక్షించబడి సంఘములో చేర్చబడి ఎంత అర్థవంతమైన పాట రాశాడో, ఏమి అర్థమైందో ఇతనికి రాకడ వేదాంతం అంత బాగా రాశాడు. కనుక ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన రోజున ఆయనను మనం చూస్తాము, చూచిన రోజున ఆయనను మనము పోలి ఉంటాము. దాని కొరకే మనం ఎదురు చూస్తున్నాం. కనుక రక్షణతో మన క్రైస్తవ జీవితం ఆరంభమైంది. యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ముందుకెళ్ళి నిలబడ్డంతో మన భక్తి జీవితాన్ని ముగింపు వస్తుంది. ఆ ముగింపు దగ్గర వినండి, క్రీస్తు తన న్యాయపీఠం మీద కూర్చుని ఉండగా ఆయన ముందు మనమంతా నిలబడతాం. ఇక్కడ ఉన్నారా మీరంతా? వెళ్ళిపోకండి మా మధ్యాకాశానికి, ఇక్కడ ఉండండి. రక్షణతో మన క్రైస్తవ జీవితం ఆరంభమైంది. యేసయ్య ప్రత్యక్షమై ఆయన ముందుకు వెళ్ళడంతో మన క్రైస్తవ జీవితం ముగించబడుతున్నది. ఆయన తన న్యాయపీఠం మీద కూర్చుండగా ఆయన ముందు నేనైనా మీరైనా ప్రతి వారము నిలబడవలసిందే. ఈ నిలబడిన మనుషుల్లో 2 రకాల మనుషులు ఉంటారు. వారిని కొంచెం విడగొట్టేస్తాను ఇప్పుడే. ఈ మందిరంలో కూడా ఈ 2 రకాలలో ఏదో రకాలుగా చెందిన విశ్వాసమై ఉంటావు నువ్వు. ఈ 2 రకాలలో ఏదో ఒక జాతికి చెందిన వ్యక్తివై ఉంటావు నీవు. కనుక ఈ రాకడ సభలలో నువ్వు సరైన వ్యక్తిగా మలచబడ్డానికే రాకడ కొరకు సిద్ధపరిచే ఈ ప్రవచన రాకడ సభలు ప్రభు మనకిచ్చాడు. రండి ఒక రకం చూపిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. ప్రతి రెఫరెన్స్ 2 సార్లు చెప్తానులేండి, బుద్ధి వచ్చింది నాకు.
రాత్రి అడిగారుగా రిఫరెన్సులు స్పీడ్గా చెప్పారని. నేను ప్రతి రిఫరెన్స్ 2 సార్లు చెప్తాను, మీరు రాసుకోవడానికి చూడడానికి వీలుంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచిదాసుడా అంటాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న రోజున ఆయన తీర్పు తీర్చినప్పుడు, ఆ న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు కొంతమంది మనుషులు కనబడతారు. వాళ్ళను ఆయన ఏమని సంబోధిస్తాడంటే బలా నమ్మకమైన మంచిదాసుడా అంటాడు. ఇదొక రకం. పక్కనే మరో రకం ఉంటుందన్నమాట. వీళ్ళు విశ్వాసులే, రక్షించబడిన వాళ్ళే, పరలోకం చేరిన వారే. కాకపోతే వీళ్ళు ఏ రకం మనుషులో చదువుతాను వినండి. ఇక్కడే మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం ఇలా రాసి ఉంది. అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరవైన చెడ్డదాసుడా అన్నాడు. ఒక గుంపు నమ్మకమైన మంచిదాసులు, మరో గుంపు సోమరైన చెడ్డదాసులు. ఏదో ఒక కోవకు చెందిన వాళ్ళం ఇక్కడ కూర్చున్న మనం. ఇదొక రకం. రెండో రకం చూపిస్తాను చూడండి. నమ్మకమైన వారు, అలాగనే సోమరులు. మంచిదాసులు, చెడ్డదాసులు. మరొక విభజన చూపిస్తాను రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఇలా రాసి ఉంది. రక్షించబడిన వారే, సంఘములున్న వారే, వాళ్ళని పౌలు భక్తుడు కూడా విడగొట్టేశాడు. చూడండి, చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ఈ కేటగిరీ ఏమి కేటగిరీ అంటే ఆత్మ సంబంధులైన విశ్వాసులు, శరీర సంబంధులైన విశ్వాసులు. ఆత్మ సంబంధులు వేరు, వీళ్ళు రక్షించబడిన వాళ్ళే. కానీ శరీర సంబంధులు అంటే రక్షించబడ్డారు కానీ వీరు ఎదగరు. సంవత్సరాలు తరిమే సంఘములో తగలడతారు కానీ వీళ్ళకి ఎదుగు పొదుగు రాదు. వీరు ప్రకృతి సంబంధులు కాదు సుమా. ప్రకృతి సంబంధులు అంటే రక్షణ లేని వారు. వీళ్ళు రక్షించబడిన వారే, కాకపోతే వీళ్ళు ఎదగడంలా, వీళ్ళు పసిపిల్లల్లాగా సంఘాల్లో ప్రవర్తిస్తుంటారు. అందుకే వీళ్ళు ముఠాలు కడతారన్నమాట. వీళ్ళ మధ్య ఫ్యాక్షనిజం ఉంటుందన్నమాట. ఏమిటి వీళ్ళు ముఠాలంటే, ఒకడు అంటాడు నేను పౌలు వాడని అంటున్నాడు, మరి ఒకడు అంటున్నాడు నేను కేఫా వాడిని అంటున్నాడు, మరొకడు అంటున్నాడు నేను అపోల్లో వాడిని అంటున్నాడు, మరొకడు అంటున్నాడు మేము యేసుక్రీస్తు వారం అంటున్నారు. ప్రియులారా, వీళ్ళు ముఠాలు ఎందుకు కట్టారంటే యేసుక్రీస్తు నందు పరిపక్వత లేదు వీళ్ళకు, మెచ్యూరిటీ లేదు వీళ్ళకు. వీళ్ళు యేసుక్రీస్తునందు శరీర సంబంధులైన మనుషులు. వీళ్ళకి ఎదుగు పొదుగు లేదు సంవత్సరాలైనా. వీళ్ళకి పౌలు పెట్టిన పేరేంటనంటే శరీర సంబంధులు, కార్నల్ బిలీవర్స్ అన్నాడు. అమ్మ వింటున్నారా? ఈ రోజుల్లో కూడా సంఘాలలో ఆత్మ సంబంధులు ఉంటారు, అంచెలంచెలుగా దేవుల్లో ఎదుగుతూ ఉంటారు. మరి కొంతమంది శరీర సంబంధులు ఉంటారు. వీళ్ళు ఎదుగు పొదుగు ఉండదు. వీళ్ళు ముఠాలు పెట్టుకొని బతికేస్తారన్నమాట. ఏమంటే ముఠాకోరులు వీళ్ళు. ఫ్యాక్షనిజం వీళ్ళ వల్లనే వచ్చింది. ఫిక్షన్స్ ఉంటాయి వీళ్ళ మధ్య, ఫ్యాక్షన్స్ ఉంటాయి వీళ్ళ మధ్య. ఏవో అపోహలు నమ్మి ఏమంటే ముఠాలు కడుతుంటారన్నమాట. పౌలకి ఎంత కోపం వచ్చిందంటే, ఒరే ముఠాలు కట్టారేంట్రా మీరు అంటాడు. పౌలెవడు, కేఫా ఎవడు, అపోల్లో ఎవడు? మేమంతా కూడా క్రీస్తు పరిచారకులమే కాదా? నేను విత్తనాలు పెట్టాను, ఒక ఆయన నీళ్లు పోసినాడు, కానీ ఏమంటే అభివృద్ధి చేసేవాడు దేవుడిని ఎరగక మమ్మల్ని పట్టుకొని ముఠాలు కట్టారే అన్నాడు. ఆనాడు కొరింథీ సంఘములో ఉన్న ఈ దౌర్భాగ్యమైన లక్షణం ఈ రోజున క్రైస్తవ సమాజంలో కొట్టొచ్చినట్టు కనబడుతుందన్నమాట. వ్యక్తులను బట్టి ముఠాలు కట్టేవాళ్ళు వీరు శరీర సంబంధులైన మనుషులు. వింటున్నారు కదూ? ప్రభువును బట్టి అంతకంతగో ఎదిగిన వారు ఆత్మ సంబంధులు. విభజన అర్థమవుతుందా? నమ్మకమైన మంచిదాసులు, సోమరులైన చెడ్డదాసులు ఒక గుంపు. ఏమంటే 2 ముక్కలు చేశాను దాన్ని. మళ్ళీ ఎక్కడేమో ఆత్మ సంబంధమైన మనుషులు, ఇక్కడ శరీర సంబంధమైన మనుషులు. ఇదొక కేటగిరీ. దీన్ని 2 ముక్కలు చేసినాం. మళ్ళీ మూడో చూపిస్తాను రండి. ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే గడియ వచ్చినప్పుడు ఎవరెవరక్కడ నిలబడుతున్నారో చెప్తున్నాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి రండి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ఇలా రాసి ఉంది. 16వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమున పోని యొక్క సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. ఈ కేటగిరీలో మళ్ళీ 2 గుంపులు, ఒకటి జ్ఞానులు మరి ఒకటి అజ్ఞానులు. సులువుగా జ్ఞాపకం ఉంటాయి. నమ్మకమైన మంచి దాసులు, సోమరులైన చెడ్డ దాసులు ఒక కేటగిరీ. రెండవది ఆత్మ సంబంధులు మరి ఒకటి శరీర సంబంధులు, ఇదొక కేటగిరీ. అలాగనే జ్ఞానులు అలాగనే అజ్ఞానులు, ఇదొక కేటగిరీ. క్రీస్తు తన న్యాయపీఠం మీద కూర్చున్న రోజున, అమ్మ చెల్లి అక్క వింటున్నారా, ఏమండి, ఆయన తీర్పు తీర్చడానికి తన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఈ గుంపులు నేను ఇప్పుడు చెప్పానే అందరం అక్కడే నిలబడతాం. రక్షించబడ్డాం కనుక మన నరకానికి వదిలేయటం లేదు, కానీ తన న్యాయపీఠం మీద అందరినీ తీసుకొచ్చి నిలబెట్టి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఇది నరకానికి తీర్పు కాదు సుమా, మన నరకానికి వారసులము కాము, మనం రక్షించబడ్డాం. అందుకని యేసయ్య ఈ మాట అన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ఇట్లుంటుంది. మీ కొరకై చదువుతున్నాను, వినండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ఇలా ఉంది. నా మాట విని, యేసయ్య అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వింటున్నారా? యేసునందు విశ్వాసముంచి పాపక్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి దేవుని సంఘములో మనం సభ్యులమైన తరువాత మరణానికి మన వారసులము కాదు. అంటే ఏ మరణం? అది నరకం. మన నరకానికైతే వారసులం కాదు, కానీ జీవంలోనికి వచ్చిన మాట నిజమే, కానీ దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. ఈ తీర్పు నరకానికి పంపడానికైతే కాదు సుమా. మరణములోంచి జీవంలోనికి దాటిన వారం, యేసుక్రీస్తునందు పరిశుద్ధులమని పిలువబడిన వారం, మనము నీతిమంతులుగా తీర్చబడితేమి, మన సమాధానపరచబడితేమి, మన విమోచింపబడితేమి, మన ప్రాయశ్చిత్తం పొందితేమి. వింటున్నారా ఈ మాటలన్నీ? మన పరిశుద్ధులుగా చేయబడితేమి, మనకు నరకానికి మనమేమి వారసులం కావు. నువ్వింకా యేసు ప్రభువుని అంగీకరించకపోతే, నీ పాపాల విషయమే మారు మనసు పొందకపోతే, పశ్చాత్తాపడకపోతే నువ్వు నరకానికి వారసుడు, నువ్వు ఆ మరణానికి నువ్వు పాత్రుడు తప్ప యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన ఎవరు ఆ నరకమునకు వారు వారసులు కాదు. వారు నరకానికి వాళ్ళు పరుగులెత్తేవారు కాదు, వారు నిత్య జీవానికే వారసులు. కానీ క్రీస్తు తన న్యాయపీఠం మీద కూర్చొని ఆయన తీర్పులు తీరుస్తాడు. ఇక్కడ విషయం మీతో చెప్పాలి. ఇది ప్రవచన రాకడ సభలు గనక తీర్పును గూర్చిన ప్రవచనాలు మనం అధ్యయనం చేస్తే ఈ బైబిల్లో 5 రకాల తీర్పులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నారా మీరంతా? ఈ బైబిల్లో మేజర్ జడ్జిమెంట్స్, ఏమంటే ప్రధానమైన తీర్పులు 5 తీర్పులు ఉన్నాయి. దేవుడు ప్రేమ గలవాడు అనే మాట ఎంత నిజమో, దేవుడు దహించు అగ్ని అనే మాట అంతే నిజం. నాణానికి 2 ముఖాలు ఉన్నట్టు, పక్షికి 2 రెక్కలు ఉన్నట్టు, సత్యానికి 2 ముఖాలు ఉన్నాయి. నాణానికి 2 ముఖాలు బొమ్మ బొరుసు ఉన్నాయి, ఏదరిగిపోయినా నాణెము చెల్లదు. పక్షికి 2 రెక్కలున్నాయి, ఏ రెక్కలేకపోయినా అది సరైన ప్రయాణం చేయలేదు. అలాగే సత్యానికి 2 ముఖాలు ఉన్నాయి. సత్యమునకు ఒక ముఖం. 1 యోహాను పత్రిక 4:8 ప్రకారం దేవుడు ప్రేమస్వరూపి, గాడ్ ఈజ్ లవ్, అది ఒకటి. అక్కడతో ఆగిపోకండి. సత్యానికి మరో ముఖం, సత్యానికి అవతల వైపు ఉన్న రెక్క ఇలా ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో రాసి ఉంటుంది, దేవుడు దహించు అగ్నేయున్నాడు, గాడ్ ఈజ్ కన్స్యూమింగ్ ఫైర్ అని మనం చదువుతాం. దేవుడు ప్రేమస్వరూపుడు అనే మాట 100% నిజం. దేవుడు దహించు అగ్ని అనే మాట 100% నిజం. ప్రేమగలవాడుగా నీ పాప శిక్షంతా తన మీద వేసుకుని తన యవ్వన పరిశుద్ధ రక్తమంతటిని ఆ శిలువలో కార్చి నీ పక్షంగా మరణించాడు ఆయన. కానీ అదే ప్రేమగల దేవుడు ఆయన తీర్పు తీరుస్తాడు దహించు అగ్నిగా. ఆ తీర్పులు బైబిల్లో ప్రధాన తీర్పులు 5 ఉన్నాయి. త్వరగా చెప్తాను, అది నా ప్రసంగం కాదు, కానీ అవసరం వచ్చింది కానీ చెప్తాను. ఇది ప్రవచన రాకడ సభలు గనక తీర్పు కొరకైన ప్రవచనాలు ఏం చెప్తున్నాయో కొంచెం తెలియాలి గనక వివరిస్తున్నా. నెంబర్ 1, మొదటి తీర్పు ఏంటనంటే పాపమునకు తీర్పు, జడ్జిమెంట్ ఆన్ సిన్.
పాపమునకు తీర్పు అయిపోయింది. 2000 సంవత్సరాల కిందట ఆ కల్వరి కొండ మీద యేసుక్రీస్తు అనబడిన ఆ దేవుని కుమారుడి మీద సమస్త మానవాళి పాపమునకు తీర్పు జరిగిపోయింది. ఇక పాపానికి తీర్పు లేదు. వినండి బాగా, మనుషుల పాపానికి ఇక తీర్పు లేదు. పాపానికి తీర్పు అయిపోయింది కల్వరి కొండ మీద. అది జడ్జిమెంట్ నెంబర్ 1. రెండో తీర్పు చెప్తాను వినండి. రెండో తీర్పు ఏంటనంటే వినండి, పిల్లల మీద జరిగే తీర్పు. జడ్జిమెంట్ ఆన్, వింటున్నారా ప్రియమైన స్నేహితులారా? జడ్జిమెంట్ ఆన్ సన్స్, పిల్లల మీద తీర్పు. రక్షించబడిన తర్వాత భూమి మీద బ్రతుకుతూనే ఉంటాం. అలా భూమి మీద బ్రతుకుతున్నప్పుడు దేవునికి విరోధంగా, సాటి మనిషికి విరోధంగా మనం ఏదైనా పాపం చేస్తున్నప్పుడు దేవుడు భూమి మీద ఉన్నప్పుడే మనకు తీర్పు తీర్చేస్తాడు. దీని గురించి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాల్లో రాసి ఉంటుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాలు. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలుపంపులు పొందుచున్నారు. మీరు శిక్షలో పాలుపంపులు పొందకపోతే దుర్బీజులే అన్నాడు. భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే దేవునికి విరోధంగా, సాటి మనిషికి విరోధంగా రక్షించబడిన తర్వాత మనం తప్పిదాలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము, కుటుంబంలో పరపచ్చాలు, ఒత్తిడిలో దేనితోనో భూమి మీదే మనకు తీర్పు తీరుస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామా? మొదటి తీర్పు పాపానికి కల్వరిలో అయిపోయింది. రెండవ తీర్పు పిల్లల మీద జరుగుతుంది. అది ప్రతిరోజు మన జీవితంలో జరుగుతూనే ఉంటుంది. మూడో తీర్పు చెప్తాను వినండి. మూడో తీర్పు ఏంటనంటే జడ్జిమెంట్ ఆన్ సెయింట్స్, పరిశుద్ధుల మీద తీర్పు. అదే క్రీస్తు న్యాయపీఠం ఎదుట పరిశుద్ధ సంఘమంతా నిలబడగా ఆ సంఘములో నమ్మకమైన వారు, అపనమ్మకస్తులు, మంచిదాసులు, చెడ్డదాసులు, ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు, జ్ఞానులు, అజ్ఞానులు నిలబడగా వారికి ఆయన తీర్పు తీరుస్తాడు. ఈ తీర్పుని పరిశుద్ధుల మీద దేవుడు జరిగించే తీర్పు అని అంటాం. అది మూడవది. నాలుగో తీర్పు చెప్తాను వినండి. నాలుగో తీర్పు పాలించబడుతున్న వారి మీద తీర్పు. జడ్జిమెంట్ ఆన్ సబ్జెక్ట్స్ అని అంటాం. ప్రభు తన వేవేల పరిశుద్ధులతో భూమి మీదకి వచ్చి ఆయన తన మహిమ సింహాసనం మీద కూర్చొని ఆయన భూమి మీద తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. శ్రమల పాలవుతున్న తన ప్రజలను, యూదులను చేరదీసి పరామర్శించి ఎవరి పరిచర్య చేసేవారు గొర్రెలు, తన ప్రజలని ఇశ్రాయేలీలు 7 సంవత్సరాల శ్రమలలో ఇబ్బందులు పడుతున్నప్పుడు పట్టించుకోకుండా వారిని ఇంకా బాధ పెట్టే వాళ్ళు మేకలు. ఈ గొర్రెలకు మేకలకు ఆయన 1000 ఏండ్ల పాలన ఆరంభంలోనే తీర్పు తీర్చేస్తాడు. ఇది పాలితులకు ఆయన చేసేటువంటి తీర్పు. 4 వచ్చినాయిగా. తర్వాత 5వ తీర్పు చెప్తాను వినండి. 5వ తీర్పు ఏమిటి అంటే పాపుల మీద జరిగే తీర్పు. ఇది జడ్జిమెంట్ ఆన్ సిన్నర్స్ అని అంటాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మీరు 11వ వచనం నుంచి చివరి వరకు పాపులకు ఆయన తీర్పు తీరుస్తాడు. అందులో ఒక్క పరిశుద్ధుడు ఉండడు. పాపానికి తీర్పు అయిపోయిందిరా, నీ పాపమునకు యేసు ప్రభు శిలువలో మరణాన్ని అనుభవించినాడు, ఆయన రక్తమంతా కార్చాడు, నీ కొరకు ప్రాయశ్చిత్తం చేయబడింది, సువార్త విను, మారుమనసు పొందు, రక్షణ పొందని పిలిపించినా కూడా ఏవండి పాపిగానే నేను మిగిలిపోతా. యేసు ప్రభువు నాకు అవసరం లేదు, ఆయన ఇచ్చిన రక్షణ నాకు అవసరం లేదు, సేవకులు చెప్పిన మాట నా చెవిని పెట్టను, నేను యేసు ప్రభువుకు శత్రువుగానే మిగిలిపోతానని సువార్తకు లోబడకుండా సువార్త చెప్పే వాళ్ళను అపార్థం చేసుకుని వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ బాధ పెట్టే పాపులుగా మిగిలిపోతారే, పాపిగానే చచ్చాడు వీడు, అక్కడికి వస్తాడు. ఆ తీర్పు పేరే ధవల సింహాసనపు తీర్పు అని అంటారు. ఇవి 5 తీర్పులు. పాపానికి తీర్పు అయిపోయింది. పిల్లల మీద తీర్పు ప్రతిరోజు జరుగుతున్నది. పరిశుద్ధులకు తీర్పు అక్కడ జరగనయ్యింది. ఇప్పుడు అదే ధ్యానం చేస్తాం. తర్వాత పాలించబడుతున్న వారికి తీర్పు శ్రమల కాలం అయ్యాక జరుగుద్ది. పాపులకు తీర్పు చివరికి 1000 ఏండ్ల పాలన అయిన తర్వాత జరుగుద్ది. ఇది బైబిల్లో ఉన్న 5 ప్రధానమైన తీర్పులు. ఈరోజు సంగమంగా ఇక్కడ కూర్చున్న మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పులో నిలబడతామే, ఇది పరిశుద్ధులకు జరిగే తీర్పు. మీరు నిలబడాల్సిందే, నేను నిలబడాల్సిందే, ఇక్కడ కూర్చున్న మనమందరము ఆ తీర్పులో నిలబడవలసిందే. ఆయన తన న్యాయపీఠం మీద కూర్చుంటాడు, ఆయన తీర్పు తీరుస్తాడు. మళ్ళీ చెప్తాను, మీరు బెంబేలు ఎత్తిపోకండి. ఇది నరకానికి పంపించే తీర్పు అయితే కాదు.
మీరు మరణములో నుంచి జీవములోనికి వచ్చారు. దేవుని యొక్క మాట విని దేవుని యందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం పొందారు. ఇది నరకానికి పంపించే తీర్పు కాదు. మరి ఏం జరుగుతుందండి? ఈ న్యాయపీఠం మీదుట యేసు ప్రభు కూర్చున్నప్పుడు కొంచెం విపులంగా చెప్తాను. ఒక 5 ప్రాముఖ్యమైన సంగతులు త్వరగానే చెప్తాను. సావధానంగా వినండి. విషయాలు గమనించి గ్రహించాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. రండి ప్రియులారా, మొదటి విషయం చెప్తాను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమంతా నిలిచిన రోజున వింటున్నారా, మనం ఎలాగున్నామో అలాగే మనం బయలుపరచబడతాం. ఇక దాపరికమేముండదు. ఈ రోజున తల్లిదండ్రుల దగ్గర దాపరికం చేసే పిల్లలు ఉన్నారు, పిల్లల దగ్గర దాసి మూసిన తల్లిదండ్రులు ఉన్నారు, భర్త దగ్గర దాపరికం చేసే భార్యలు ఉన్నారు, భార్య దగ్గర దాసి మూసి బతికిన భర్తలు కూడా ఉన్నారు. చీకటి బతుకులు, దాపరికమ జీవితాలు ఉన్నాయి. ఇక్కడ మనుషుల ముందు చీకటిని, దాపరికాన్ని కలిగి ఉంటారు. అది భయంకరమైన ఘోరమైన పరిస్థితే. వింటున్నారా? ఇలా అడుగుతాను, ఏమనుకోకండి. మీలో ఎంతమంది భర్తలకు ఇలా అడుగుతున్నాను, భర్తలైన అన్నయ్యలకు అడుగుతున్నాను, నీ సెల్ ఫోన్ పాస్వర్డ్ నీ భార్యకు తెలుసు చెప్పు. నీ సెల్ ఫోన్కు నువ్వు ఉంచుకున్న పాస్వర్డ్ నీ భార్యకు తెలుసు. అప్పుడప్పుడు అమ్మాయి నా సెల్ ఫోన్ తీసుకో, నీకు తెలుసు కదా నా పాస్వర్డ్, ఎవరెవరితో మాట్లాడుతున్నానో, ఏమేమైతే చాటింగ్లు చేస్తున్నానో ఒకసారి చెక్ చేసుకో. నువ్వే నాకు మంచి పరీక్ష చేసేటువంటి జడ్జివి, నా ఇంట్లో ఉన్న జడ్జివి నువ్వు ఒకసారి చెక్ చేసి చెప్పవా అని ఎప్పుడైనా భర్తల భార్యలకు వాళ్ళ సెల్ ఫోన్ ఇచ్చుంటారా? ఎంతమంది భార్యలు తమ భర్తలకు వాళ్ళ సెల్ ఫోన్ పాస్వర్డ్ని భర్తలకు చెప్పి చెక్ చేసుకోమని ఇస్తున్నారు? అంత దాగుడు మూతల బతికే. దాసి మూసి దగాకోరు జీవితం జీవించి మళ్ళీ మీ పరిశుద్ధులం అనుకుంటూ వేషాలు వేస్తున్నారు. మందిరములో వీళ్ళు తెల్లపావురాలు, ప్రైవేట్ లైఫ్లో నల్లకాకులు. మేమేమో తెల్లపావురాలు అనుకుంటాం. తెల్లపావురాల వాళ్ళకాడవి నల్లకాకులు. పబ్లిక్లో మాత్రం తెల్లపావురాలే, ప్రైవేట్ లైఫ్లో మాత్రం నల్లపావురాలు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. విచారకరమైన ఒక అనుభవం. ఒక గాడ్ సర్వెంట్ ఒక సేవకునింటికి పోయి విశ్రాంతి తీసుకోవడం, నిద్రపోతున్నట్ట. అలసిపోయాళ్లే, పడుకున్నాడు అన్నగారు అని నిద్రపోమని చెప్పి ఈయన పనులు ఈయన చక్కబెట్టుకుంటేను రింగ్ టోన్ లేదు, సెల్ ఫోన్ ఏమో ఏదో కాల్ వస్తుంది, అది లైట్ వెలిగింది, చిన్న వైబ్రేషన్ శబ్దం వినబడితే ఇంట్లో ఉన్న దేవుని సేవకుడు అయ్యో ఫోన్ వచ్చేసింది, ఆయనేమో నిద్రపోతున్నాడు, లేపితే మళ్ళీ బాగా అలసిపోయి ఉన్నాడు కదా అన్నగారని ఈయన ఫోన్ తీసి ఆన్సర్ చేసేద్దామలే, పడుకున్నారండి తర్వాత చేయండి చెప్దామని ఫోన్ తీసి ఫోన్ ఆన్ చేయగానే అట్నుంచి కోపంతో వినబడుతుందంట స్వరం, పడుకోకముందే ఫోన్ చేయమన్నానా, పడుకోకముందే ఫోన్ చేయమన్నానంటే మేడం మీరు ఎవరండి అన్నాడు. ఈయన టపక్కన కట్టేసింది. ఈలోగేమో ఓపెన్ అయిన సెల్ ఫోన్, అది లాక్ అవ్వలేదు. ఇది చూస్తే ఆవిడ గారు చేసిన చాటింగ్ ఉంది. నువ్వు రాత్రి నాతో మాట్లాడకుండా పడుకున్నావు, అందుకే నాకు నిద్ర పట్టలేదు, ఈరోజైనా మాట్లాడేను, నిద్రపోవాలి, లేకపోతే నేను ఊరుకోనని ఎవరో మహాతల్లి వేధించేస్తుందన్నమాట చాటింగ్లో. ఇంతకు ఎవర్రా ఈ అమ్మాయి అని అంటే భార్య కాదు, భార్య తాలూకా చెల్లి. ఈడికే మైదా రోగం వచ్చింది. భార్య కాదు ఆ చాటింగ్ చేసింది, భార్య తాలూకా చెల్లి చాటింగ్ చేసిందంట, మరదల పిల్ల. వినండి. తర్వాత లేచిన తర్వాత అన్నా ఇలాంటి చదివాను, ఇలాగా ఆవిడ మాట్లాడింది, ఇదేంటన్నా మన దగ్గర ఇలాంటివి మన దేవుని సేవకులు కదంటే నా ఫోన్ ఆడబట్టమన్నాడు. పెళ్ళమని బ్రదర్ నేను బలహీనతలో ఉన్నాను, నా మరదల పిల్లలతో కొంచెం స్నేహం ముదిరింది, అందుకే ఆమె ఇలా చాట్ చేసింది, మీరు నన్ను మన్నించండి, నా కొరకు ప్రార్థన చెయ్యండి, ఆ పాపం నుంచి జయించడానికి మీరు నా కొరకు ప్రార్థన చెయ్యాలని బోరుమని ఆడవలసిన వాడు నా ఫోన్ ఎవడబట్టమన్నాడు అన్నట్ట. తర్వాత నేను తెలుసుకుంటే భార్యకి ఫోన్ ముట్టనివ్వడంట, కూతురికి ఫోన్ ముట్టనివ్వడంట. ఏమిట్రా వీడి బతుకంటే దాసి మూసి బతుకుతున్నాడు, దాగుడు మూతల దగాకోర్. ఈ రోజున చీకటి బాగా ఏలుబడి చేస్తుందండి కుటుంబాల్లో. ఒక విషయం మళ్ళీ మీతో చెప్తాను. 1 యోహాను పత్రిక 1:7 యోహాను ఇట్లా రాశాడు,
1 యోహాను పత్రిక 1:7లో ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లయితే మనం అన్యోన్య సావాసము గలవారమయ్యుందము. అప్పుడు దేవుని కుమారుడైన యేసు రక్తం మన ప్రతి పాపమును కడుగునని రాసి ఉంది. రక్షించబడిన తర్వాత మన ప్రతి పాపమును కడిగేదానికి యేసు రక్తం ఎప్పుడు ఉపయోగపడుతుందనంటే నువ్వు వెలుగులో నడిచినప్పుడు, నువ్వు పారదర్శకంగా ఉన్నప్పుడు, నీ జీవితంలో తెరిచిన పుస్తకంలా ఉన్నప్పుడు. అమ్మా నాన్న కళ్ళు గప్పి బతికే యవనస్తులు, పిల్లల కళ్ళు గప్పి బతికిన తల్లిదండ్రులు, భార్య కళ్ళు గప్పి బ్రతికేటువంటి భర్తలు కళ్ళు గప్పి బతుకుతున్నటువంటి భార్యలు, ఈ చీకటి బతకండి. రక్షించబడిన తర్వాత ఎంత బాగా బ్రతుకుతారో మీ చీకటి బతకండి. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు వచ్చినప్పుడు రక్షించబడ్డావు గనక, పాపక్షమాపణ పొందావు గనక, మోక్షప్రాప్తికి వారసురాలు అయ్యావు గనక వస్తావు అక్కడికి, అనుమానమే లేదు. కానీ మొత్తం అంతా బయటకు వస్తుందంట. ఎందుకో చెప్పనా అండి? చదువుతున్నాను చూడండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం మనకు తెలుసు. దావీదును అభిషేకించే ఆ నేపథ్యంలో ఈ మాట ఇలా పుట్టింది. దేవుడు అన్నాడు, సమూయేలు, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను అంతరంగాన్ని నేను లక్ష్య పెట్టేవాడిని. నాకు లోపల తెలుసు, వీళ్ళ బయట తెలుసు. వీళ్ళ లోపల జీవితము నాకు తెలుసు, బయట జీవితము తెలుసు. ఇలస్ట్రేట్ చేస్తాను, వినండి, ఉదాహరిస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదివితే, అననీయ సప్పీరా అనే ఈ కుటుంబం దేవునికి సమర్పించుకుంటున్నాం అన్నట్టుగా కనబడే ప్రయత్నం చేసి వారు కలిగినదంతా అమ్మేసి కొంత దాచుకొని కొంత మాత్రమే పట్టుకొని వచ్చారు. పేతురుకు ప్రభు పరిశుద్ధాత్మ వివేచన అనుగ్రహించగా ఆ హోలీ స్పిరిట్ డిజర్మెంట్లో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వివేచనలో అననీయాతో అంటాడు పేతురు, అననీయ, నీ భూమిని ఇంత వెలకు నువ్వు అమ్ముకొని నువ్వు ఇంతే తీసుకుని వచ్చావేంటి? నీవు పరిశుద్ధాత్మ దేవుని మోసపరచడానికి సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించను? అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. నువ్వు వేషధారణ కనపరచడం, నువ్వు చీకటిని కలిగి ఉండడం, నువ్వు బయటకు ఒకటి లోపల ఒకటి కలిగి ఉండడం పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయటమే. ఈ రోజున చర్చెస్లో హిపోక్రట్స్, ఈ రోజున సంఘాలలో వేషధారులు, లోపల ఒకటి బయటకు ఒకటి, పబ్లిక్లో ఒకటి ప్రైవేట్లో ఒకటి. దానికి బైబిల్ అంటుంది వేషధారణని. ఈ వేషధారణ ఎలాంటిది అని అంటే, అమ్మ వింటున్న పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయటం అంట. మరి కొంచెం కింద చూడండి, అక్కడే అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 9వ వచనంలో పేతురు సప్పీరాతో మాట్లాడు, అమ్మా నీ పెనిమిటిని పాతిపెట్టి వచ్చిన వారి పాదాలు అక్కడే ఉన్నాయి. అసలు పరిశుద్ధాత్మ దేవుని శోధించుటకు మీదకి ఎందుకు ఏకీభవించారమ్మా? మీరు వేషధారణ కలిగి ఉండడం అంటే పరిశుద్ధాత్మ దేవుని శోధించడమే అన్నాడు. నాకు ఒక అనుభవం బాగా నచ్చింది. అక్కడ సంఘములో వేషధారి అయిన అననీయ, సంఘములో వేషధారి అయిన సప్పీరా, వీళ్ళిద్దరిని పాతినోళ్ళు ఎవర్రంటే సంఘములో యవనస్తులు. సంఘాలలో యవనస్తులు వేషధారణ సమాధి కట్టే యవనస్తులు లేవాలి. ఇలే పెద్ద వేషధారులు అయితే ఇక సంఘాల్లో వేషధారణకు సమాధి చేసేవాడెవడు? అన్నదమ్ములారా, అక్క చెల్లులారా, వినండి. కనుక దేవుడు పైరూపమును మాత్రమే చూచేవాడు కాదు, అంతరంగాన్ని కూడా చూచేవాడు. అననీయ సప్పీరాల అంతరంగాన్ని చూచిన దేవుడు పేతురు ద్వారా వారికి రావలసిన దండన విధించినాడు. అందుకని ఇక్కడ 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ పదాలు మీరు గమనించారో లేదో నేను చదివినప్పుడు చూపిస్తాను చూడండి. 1 కొరింథీ 3వ అధ్యాయం మనం చదివిన వచనాల్లో ఇలా రాసి ఉంది. మీ కొరకే చదువుతున్నాను చూడండి. 13వ వచనంలో ఏముంటుందంటే, చివరిలో 13వ వచనంలో చదువుతున్నాను చూడండి. ఇవ్వండి, వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును. కనబడను, తేటపరచును, అండర్లైన్ చేసుకోండి. అది అగ్ని చేత బయలుపరచబడును,
ఇది అండర్లైన్, బయలుపరచబడిన అండర్లైన్ చేసుకోండి. మరియు వాని పని ఎట్టుదో దాన్ని అగ్నియే పరీక్షించును అనే మాట అండర్లైన్ చేసుకోండి. ఈ మాటలన్నీ నాకేమి నేర్పిస్తున్నాయంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట పరిశుద్ధులముగా నిలబడిన రోజున ఎత్తబడతాం. ప్రైజ్ ద లార్డ్. కానీ క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడే రోజున మన జీవితం అంతా కనబడిపోద్ది, మన జీవితం అంతా తేటపరచబడిపోద్ది, మన జీవితం అంతా బయలుపరచబడిపోద్ది, మన జీవితం అంతా పరీక్షించబడుతుంది. భూమి మీద ఎంత బాగా నటించావరా నంగనాచి, నడిచింది నీకు. నువ్వు దొంగ వేషాలు వేయడానికి భూమి మీద నడిచింది నీ యవ్వారం. అక్కడ కుదరదు. నీ జీవితం అంతా కనబడిపోతుంది, నీ జీవితం అంతా బయలుపరచబడిపోతుంది, నీ జీవితం అంతా తేటతల్లమైపోతుంది, నీ జీవితం అంతా పరీక్షించబడుతుంది. అన్నీ వెలుగులోకి వచ్చేస్తాయి. అందుకనే అక్కడికి వెళ్ళే ముందే, ప్రభువా ఇన్ని సీక్రెట్లు పెట్టుకుని బతికినానయ్యా, నీ న్యాయపీఠం ఎదుటికి వచ్చినప్పుడు నువ్వన్నీ బట్టబయలు చేశావంటే నన్ను కనిన తల్లే ఇలాంటి వాడు నా నేను కన్నిందని నా ముఖమే దుమ్మేస్తుందేమో మా అమ్మ. ఇలాంటి మాయిదారి తల్లినా నేను పెళ్లి చేసుకుంది అని నా పెనిమిటే నా మొక్క మీద ఉమ్మేస్తాడేమో. అన్నీ బయటకు వచ్చిన రోజున నేను తట్టుకోలేను ప్రభువా, నా రహస్యాలను పరీక్షించే దేవుడు. పౌలు అందుకే మాట అన్నాడు రోమాపత్రిక 2:16లో, విమర్శ దినమున నా సువార్త ప్రకారము దేవుడు రహస్యాలన్నీ వెలుగులోకి తెస్తాడన్నాడు. అకార్డింగ్ టు మై గాస్పల్ ప్రతి సీక్రెట్ కూడా దేవుడు రివీల్ చేస్తాడంట. నా సువార్త ప్రకారము దేవుడు ప్రతి వాని రహస్యాలు బట్టబయలు చేస్తాడు. అందుకనే ప్రభువా, నా రహస్యాలు అయితే నా ముందుకు వచ్చినా నేను తట్టుకోలేను, నా కుటుంబ సభ్యులు ఎవరైనా చూస్తే తట్టుకోలేము. ప్రభా, నీ దగ్గర చేరే లోపుగా నేను బతికిన నా రహస్య జీవితంలో ఉన్న ప్రతి పాపముని రక్తములో కడగవా, నన్ను శుద్ధీకరించవని దేవుని దగ్గర పగిలిపోయి పశ్చాత్తాపడ్డా మనకు ఆశీర్వాదం. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? ఏంటి గుడ్ల గొబ్బల్లా కళ్ళు ఇట్లా పెట్టి చూస్తున్నారు? అర్థమవుతుందా? వినడు. కనబడను, తేటపరచబడను, బయలుపరచబడను, పరీక్షించబడను. ఆ కారణం చేత మనం ఎలాగున్నామో అలాగే కనబడతాం ఆ రోజున. ఇక దాగుడు మూతలు అక్కడ కుదరవు. ఒక్క వచనం చూపి ఇక్కడ పక్కనే 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. ఈ తలంపు ముగిస్తాను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట వినండి, మనం ఎలాగున్నామో అలాగ మొత్తం కనబడిపోతుందంట. 5వ వచనం చదువుతాను చూడండి. 4:5 ఇలా ఉంది, చదువుతున్నాను. కాబట్టి సమయం రాకమునుపు అన్నయ్యలు, చల్లాయిలు, అక్కలు, తమ్ముళ్ళు, యవన పిల్లలు వినండి. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును. మెప్పైనా తుప్పైనా అక్కడ కలుగుద్ది. వింటున్నారా? ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి ఆయన. అంధకారమందర రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరిచేస్తాడు ఆయన. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏమి జరగనయ్యుంది ఆ రోజునంటే, మనం ఎలా బ్రతికినామో మొత్తం మన జీవితం అంతా అది పారదర్శకం అయిపోతుంది, తేటతెల్లం అయిపోతుంది, ఒక తెరిచిన పుస్తకం అయిపోతుంది. మొదటి మాట. రెండు అనుభవం చెప్తాను. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుంది? ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట క్రీస్తు అలా కూర్చుండగా ఏం జరుగుతుందనంటే, చదువుతున్నాను వినండి ప్రియుల. 2వ అనుభవం ఇలా వ్రాసి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం ఇలా ఉంది. 14, 12 చూడండి. తెలుగులో 2 వచనాలు కలిసే ఉంటాయి, 10తో కూడా కలిసి ఉంటుంది. నా తోడు ప్రతి వాని మోకాళ్ళు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉంది. గనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలెను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన జీవితాన్ని గూర్చిన లెక్క, మన సేవల గూర్చిన లెక్క మొత్తం అంతా అప్పగించాలి. అమ్మా వింటున్నారా మీరంతా? మీ జీవితము, మీ సేవని గురించి మీరు ఒక్కలే లెక్కిస్తారు, కానీ సేవకుల మీద మరి కొంచెం ఎక్కువ భారమే పడింది. ఆ భారం ఏంటో తెలుసా? మనకు అప్పగించబడిన సంఘస్థుల యొక్క లెక్క మనమే చెప్పాలంట. అందుకని నేను అనుకుంటాను, సేవకులకి ఎంత తక్కువ మంది విశ్వాసులు ఉంటే అంత ధన్యులు వీళ్ళు. మాకు 1000 మంది ఉండాలని కోరుకుంటారే, వీళ్ళకి మైదా రోగం వస్తుంది ఆ రోజున.
ఎంతమంది గురించి నువ్వు ఎక్కడ లెక్క అప్పగిస్తావు? నీకు ఎంత తక్కువ మంది ఉంటే వారికొరు ఉపవాసం ఉండి వారికొరు ప్రార్థన చేసి వాళ్ళ రక్షణలో నడిపించి రక్షణ నిశ్చేత కలిగించి వారికి సాక్ష్యము నేర్పించి సువార్త నేర్పించి సేవకులుగా నాయకులుగా శిష్యులుగా తయారు చేసి కొద్దిమందిని క్రీములాగా మనం తయారు చేయొచ్చు. ఎందుకండి పెద్ద గుంపులు? ఈనాటి క్రైస్తవ సంఘానికి పట్టిన దౌర్భాగ్యం ఏంటనంటే ఎక్కువ మంది మా దగ్గరే ఉండాలనుకుంటారు. నీకు తెలియదు, నువ్వు దేవునికి లెక్క అప్పగించలేక దోషివైపోతావు ఆ రోజున. ఈ ఎక్కువ మందిని కూర్చునే వాళ్ళు వంకర మాటలు చెప్తుంటారు. వారు వంకర మాటలు చెప్పనా? వింటున్నారా లేదా మీరు? ఎక్కువ మంది జనాన్ని కూర్చుకొని ఈ అయ్యగారులు చెప్పే వంకర మాటలు చెప్తాను. ప్రియులారా, మా సంఘమే పరలోక గవిని, ఎదుటో నరకానికి గవినా? బుద్ధి లేనోడా? ఏ సంఘమైనా కానీ పరలోకానికి గవినే కదా. మరి మా సంఘమే పరలోకానికి గవిని, వచ్చేయండి. ఈ పాస్ గారి దగ్గర ఉండొద్దు, ఆ పాస్ గారి దగ్గర ఉండొద్దు, ఈ పాస్ గారి దగ్గర ఉండొద్దు. అక్కడ 30 మంది, అక్కడ 50 మంది, అక్కడ 200 మంది, మా దగ్గర అయితే 1000 మందిలు ఉంటారు, వచ్చేయండి. ఇంతమందిని పిలుస్తున్నారు అన్నయ్య గారు. వీళ్ళందరి గురించి దేవునికి లెక్క అప్పగించగలరా? దేవుని భయం లేక, దేవునికి లెక్క అప్పగించాలి అనే స్పృహ లేక మనుషుల్ని కూర్చుకుంటున్నారు. వాళ్ళు పలికిన వంకర మాట అది వంకర మాట. మరో వంకర మాట ఏంటో తెలుసా అండి? వీళ్ళు పలికిన వంకర మాటలు పరలోకమును అనుభవించే ఆరాధన అంట. ఇది ఎట్లా ఉంటుందో మరి? వేరే వేరే సంఘాలలో కొద్దిమందిగా ప్రభువుని ఆరాధిస్తుంటారు. వారు పరలోకాన్ని అనుభవించారండి. వారు ఆరాధించినప్పుడు నీ దగ్గరకు వస్తేనే పరలోకాన్ని అనుభవించే ఆరాధన ఉంటుందని ఎన్ని వంకర మాటలు చెప్తున్నావరా వంకరోడా? ఇలాంటి మాటలే మీకు నచ్చుతాయి. నా కర్మ, ఏం చేసేది? ఈ వంకర మాటలు పలికే వాళ్ళు ఇదనే మాట్లాడుతున్నారండి. మా దగ్గర 3000 మందితో ఆరాధిద్దుర్రండి, మా దగ్గర 10,000 మందితో ఆరాధిద్దుర్రండి అంటే పోతున్నారండి వీళ్ళంతా. 1000 మంది 10,000 మంది. వినండి, మా శ్రీకాకుళం నుంచి మా మందిరం వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ పోతే నేను ఎక్కడికి ఆరాధనకి వెళ్ళాలనుకుంటున్నారని ఎక్కడ అడుగుతా. నేను ఏ ప్రాంతంలో ఉంటారో తెలుసుకొని ఆ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న అసెంబ్లీ ఏదైనా చూసి అక్కడికి వెళ్ళండి, సాక్ష్యం ఇవ్వండి, మీ కానుకల పాస్టర్ గారికి ఇవ్వండి, నమ్మకంగా సంఘంలో సేవ చేయండి, మీరు ఉపయోగపడండి అని చెప్పి ఎవరు పోయినా వారు ఉండే చోటు కనుక్కొని ఆ దగ్గరకు ఉన్న ఒక బుల్లి సంఘం చూసి అక్కడ పంపిస్తుంటా. పెద్ద సంఘాలకు పంపను, ఎందుకంటే వీళ్ళు పాడైపోతారని నాకు తెలుసు. కానీ ఒక మైదారక్కను ఒక చిన్న సంఘాన్ని పరిచయం చేశా. మా దగ్గర నుంచి వెళ్ళిన అక్కే 2-3 వారాలు పోయిందంట, రావడం మానేసింది. సరే, మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేశారు, అన్నయ్య ఆ ఫ్యామిలీ రావటం మానేశారని. సరే, నేను హైదరాబాద్ పోయి వాళ్ళని పిలిపించా. ఏం మీరు మందిరానికి వెళ్ళట్లేదంట, ఏమైంది మీకు అని అంటే, అన్నయ్య ఇక్కడ ఏముంది కానీ అక్కడికి వెళ్తున్నామన్నా పరలోకములాగుంది అందావిడ. దేని బట్టమ్మా పరలోకం అనిపించింది అన్నా నేను. వాక్యం ఉందా? సేవకుడు వచ్చి నీతో మాట్లాడుతున్నాడా? నువ్వు సేవకునితో కష్టకాలు పంచుకోగలుగుతున్నావా? సావాసం సేవకునితో నీకు అది కాదన్నయ్యా. పోనీ వాక్యమైన జీవితం కట్టే వాక్యమైన పిట్టకథలు విని వచ్చేస్తుంటారు. అక్కడే పోయని నేను విన్నాను, అక్కడ వాక్యమేమైనా బాగుందా చెప్పన్నాను. వాక్యం మాట ఏమో గానన్నయ్యా. వింటున్నారా లేదా మీరంతా? అక్కడ పరలోకములాగా ఎందుకు అనిపించిందంటే 1000 మందితో ఆరాధన అన్నయ్య అంది. ఎంతమంది జనమో అది పరలోకములాగుందంది. నేను అమాయకంగా అన్నాను, అంతమంది జనం ఉంటే అది నీకు పరలోకంలాగుంటే నరకానికి పోదువులే, ఇంకెక్కువ మంది ఉంటారు అక్కడ. నరకంలో చాలా ఎక్కువ మంది ఉంటారు, అక్కడ అనుభవిద్దు పరలోకం ఏంటో. నువ్వు బుద్ధి లేని దానా, సేవకునితో సంబంధాలు ఏర్పడు నిమిత్తం ఒక చిన్న గుంపు దగ్గరికి వెళ్ళు, నీ దశంభాగం ఆ సేవకునికి ఇవ్వు, అతని ఒక సువార్త పనిలో సంఘ పరిచర్యలో సహాయపడు, నువ్వు సాక్ష్యం ఇవ్వు, బైబిల్ స్టడీలో వాక్యం నేర్చుకో, నువ్వు ఎదగండ్రా బాబు అని అంటే ఏమండి గుంపులో కొట్టుకుపోదామని మైదార్ రోగం మనకెక్కింది. కారణం తప్పు మీద నన్ను వంకర మాటలు పలుకుతూ మందను చెరపట్టుకుని పోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి గురించి వాళ్ళ దేవుని ముందు లెక్క అప్పగించలేరు. నేను వాళ్ళకి తీర్పు తీర్చడం లేదు, కానీ ఇంతమందిని పోగేసేవరా బాబు, వాళ్ళ గురించి లెక్క చెప్పంటే ఈ పెద్ద అయ్యగారులంతా ఏమి లెక్క చెప్తారో ఏమో నాకు అర్థం కావడం లేదు. మీకు అర్థమైతే నా తర్వాత చెప్పండి. అన్న ఇలా లెక్కలు చెప్పేస్తారన్నా అంటారా మీరు? ఎలాగ లెక్క చెప్తారండి? నాకున్న 200 మందికి లెక్క చెప్పలేక
మా మందిరంలో వచ్చే వాళ్ళకి తెలుస్తుంది, ఇక్కడ తమ్ముడాళ్ళకి నేను కొద్ది సంవత్సరం 250 పెరిగిపోతే దండం పెట్టి చెప్తాను, మిమ్మల్ని నేను పెంచలేను, ఐఎమ్ సారీ, నాకు వేరే సంఘంలో కాపర తెలుసు, అక్కడ పంపిస్తాను, వెళ్ళిపోండి. ఎందుకు నా దగ్గరికి నేను లెక్కగా చెప్పలేను ఆయనకి మీ గురించి. నేను మిమ్మల్ని పెంచలేను, నాకున్న పని, నా పిలుపు, నా పరుగులో ఇంతమంది కొరకు నేను పట్టించుకొని సేవ చేయలేను. మీకు నమస్కరించి చెప్తున్నా, వేరే చర్చికి వెళ్ళండి, మరో సేవకుని మీరు సహకరించండి, వద్దు మా దగ్గర మీరు పొండి. పంపిస్తుంటాను, పోతున్నారు, అలాగే ఎదుగుతున్నారు. ఫెలోషిప్ ఉంటుంది, ఎట్లున్నారమ్మా, ఎట్లా ఎదుగుతున్నారని తెలుసుకుంటాం. కానీ అందరినీ పోగు చేసుకోవడానికి నేనేమైనా నిమ్రోదునా, నేను కట్టింది ఏమైనా బాబేలా? నేను ఒక నిమ్రోదు వంటి వాడనైతే, నేను కట్టింది ఒక బాబేలైతే మనుషులందరూ నా దగ్గరకు రండి అని పిలుచుకునేవాడిని. దీనికి నేను పేరు పెట్టాను, ఇదొక జబ్బు, సేవకులుగా పట్టిన జబ్బు. ఈ జబ్బు పేరేంటో తెలుసా అండి? బాబేల్ సిండ్రోమ్. అందరూ మా దగ్గరకు రండి, మా దగ్గరే పోగైపోండి, మాకే కానుకలు పెట్టండి. ఏం చేస్తావు కానుకలు? మా పట్టెలొందు తీసి నీ పెట్టెలో పోయించుకొని ఆ పెట్టెలొందు తీసి నీ పొట్టలో పోసుకుంటావుగా. ఎందుకు ఎంతమంది జనం నీకు? అడిగితే ఏమంటే పగబట్టేస్తున్నారండి, అడిగితే ఇలా చెబితే దాడి చేయడానికి పూనుకుంటున్నారండి పెద్దయ్య గారులు. కానీ అన్నయ్యలు వాళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ ఇంతమంది గురించి నువ్వు దేవునికి లెక్కప్పగించాల్సి ఉంటుంది. బి కేర్ఫుల్, జాగ్రత్త. మనుషులు పోగైతే కానుకొస్తుందేమో, కానీ ఈ మనుషులందరి గురించి నువ్వు లెక్కప్పగించవలసిన రోజున దోషమైపోతావు. జాగ్రత్త, దోషమైపోతావు. కనుక విశ్వాసులు వారి జీవిత లెక్క, వారి క్రైస్తవ సేవ లెక్క వారు చెప్పుకుంటారు. కానీ సేవకుడుకు తన జీవితపు లెక్క చెప్పుకోవడంతో పాటు తనకు ప్రభు అప్పగించిన మనుషులందరి గురించి లెక్క అప్పగించాలి. ఏమైపోతామో నాకు భయమేస్తూ ఉంది. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇంతకీ ఆయన అక్కడ కూర్చొని వేటికి లెక్కడుగుతాడో చెప్తాను, వినండి. నెంబర్ 1, రిథమిక్గా చెప్తాను, రైమింగ్తో జ్ఞాపకం ఉండేలాగా నోట్ చేసుకోండి. నెంబర్ 1, మొదటి దానికి దేని గురించి లెక్కడుగుతాడంటే ఇది సంకల్పాల లెక్క, అకౌంట్ ఆఫ్ పర్పస్. ఏ ఉద్దేశంతో బ్రతికినావు, ఏ సంకల్పంతో బ్రతికినావని నీ సంకల్పానికి లెక్కడుగుతాడు. అసలు దేవుని పిల్లలమైన మనం ఏ సంకల్పం కొరకు బ్రతకాలి? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని నా యొద్దకు తెప్పించు అన్నాడు. దేవుని పిల్లల జీవిత సంకల్పం ఏమిటి అంటే దేవుని మహిమపరచడమే. అందుకే పౌలన్ అన్నాడు, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో, మీరు భోజనము చేసినను, తర్వాత మాటలు మీరు చెప్పండి, పానము చేసినను దేవుని మహిమ కొరకు చేయండి. దేవుని పిల్లల జీవిత సంకల్పం దేవుని మహిమ కొరకు జీవించడం. నేను నీకు ఇచ్చినటువంటి ఆయుష్లో, నేను నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యంలో నువ్వు ఎవరి మహిమ కొరకు బ్రతికావు? నిన్ను నీవు సంతోషపెట్టుకోవడానికి బ్రతికావా? సెల్ఫ్ ప్లీజింగ్ లైఫ్, తమను తాము సంతోషపరచుకోవడం వేరు, దేవుని సంకల్పం కొరకు బ్రతకడం వేరు. అడుగుతాడు లెక్క తన న్యాయపీఠం మీద కూర్చొని, నా కుమారుడా, నా కుమార్తె, నా చెల్లెలా, నా తమ్ముడా, నా రక్తములో కడగబడిన వారులారా, నాలో పరిశుద్ధులుగా చేయబడిన వారులారా, మీ సంకల్పం లెక్క చెప్పండి. మీరు నా సంకల్పం నా తండ్రిని మహిమపరచాలి, మీరు మహిమపరిచే బ్రతికారా? మీరు భోజనం చేసినా పానము చేసినా నా తండ్రి మహిమపరచబడాలి అన్నట్టేనే జీవించారా మీరు? సంకల్పాల లెక్క అడుగుతాడు, 1. నెంబర్ 2, రెండవది సమయాల లెక్క. ఏంటమ్మా? కోవిడ్లో చాలామంది చచ్చిపోయినారు. అందులో విశాఖపట్నంలో చాలామంది దేవుని సేవకులే ప్రభు దగ్గర వెళ్ళిపోయారండి. నాకు తెలిసిన చాలామంది సేవకులు ప్రభు దగ్గర వెళ్ళిపోయారు ఈ పట్టణంలో. చనిపోయిన వాళ్ళు మనకంటే చెడ్డోళ్ళ, బతికొన్నాం కాబట్టి వాళ్ళకంటే గొప్పవాళ్ళం అంటే నో 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 నో. వాళ్ళతో దేవుని పని అయిపోయిందని కరోనాని కారు పంపించి కారు మీద తీసుకువెళ్ళిపోయాడు ప్రభు వాళ్ళని. కారు పేరేంటి? నేను ఎక్కుదాం అనుకున్నా, ఎక్కనివ్వలేదు ప్రభు. ఎవరో ఫోన్ చేసి, అన్న మీకు కోవిడ్ వచ్చిందంట కదా, ఏమైపోతారో అన్నాడు. ఏమైపోతామేంటి తమ్ముడు, నేను వెళ్ళిపోవడం దేవుని చిత్తమైతే కరోనా నాకు ఆ కారు అనుకుంటాను, కారులో పోతానులే, ప్రార్థన చేయి అన్నాను. ఈడేంట్రా సావబోతే కూడా ఈడు భయపడ్డా అనుకున్నారు.
తర్వాత జూమ్లో మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్లో ఇట్లా ప్రార్థన చేశాను. అది మా వాళ్ళకు కొంచెం భయం వేసేసింది. ఏమని ప్రార్థించానంటే అలాగే ప్రార్థన చేశా. ఇక్కడ సుకుమార్ అన్నయ్య కూడా విను, తమ్ముడా ఇదేంటి తమ్ముడంత మొండిగా ప్రార్థన చేస్తావు, వద్దు తమ్ముడా అన్నారు. మరి ఎందుకో నాకు ఆ తెగింపు వచ్చింది. ఏమని ప్రార్థన చేశానంటే జూమ్లో, ప్రభా నువ్వు నన్ను బతికి ఉంచావా, నీకు లాభం, ప్రతిరోజు నీ సేవ చేస్తా. నువ్వు నన్ను చంపినావా, నాకు లాభం, నీ దగ్గరకు వస్తా. బతుకుంచుకుంటావో చంపుకుంటా నువ్వు తేల్చుకో, నేను భయపడ్డం ఏంటి, ఏం చేస్తావో చెయ్యి అంటే కోవిడ్ వెళ్ళిపోయింది పాపం నన్ను మింగలేక. దేవుని పిల్లలమైన మనకు తెగింపు ఉండాలి. చచ్చిపోతానేమో, ఏమో చచ్చిపోతానని భయపడితే ఉండిపోతావా? చచ్చేదైతే ఖాయం కదా, ఏమో చచ్చేదైతే ఖాయం కదా. కానీ అనేకులు మరణించారు మన కళ్ళ ముందు. వారితో దేవుని పని అయిపోయింది, ప్రభు తీసుకుని వెళ్ళిపోయాడు, మన బతికి ఉంచాడు. మన వల్ల జరగవలసిన దేవుని పని ఏదో ఉంది, అంతకుమించి వేరే కారణం లేదనుకుంటాను నేను. మన వల్ల జరగవలసిన పని ఏదో ఉన్న కారణం చేత మన ఆయుష్ను పెంచి ఆరోగ్యం ఇచ్చి అవకాశాలు ఇచ్చి మనకి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఇప్పుడు సమయాలకు లెక్కడుగుతాడు. నేను ఇచ్చిన సమయం ఎట్లా ఉపయోగించుకున్నావు, నేనెట్లా ఉపయోగించుకున్నాను చెప్పనంటాడు ప్రభు. అక్కడ ఆ న్యాయపీఠ మీద కూర్చొని గుర్తుంచుకోండి ఒక వచనం, గుర్తు తెచ్చుకోండి ఒక వచనం అంటాడు ప్రభు. ఏమొచ్చినా జ్ఞాపకం చేస్తాడో చెప్పన. యోహాను సువార్త 9:4. యోహాను సువార్త 9:4 ఏమి రాశారు, ఏమి రాయబడింది మీరు చదివారుగా. భూమి మీద ఉన్నప్పుడు పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయొచ్చుండవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడనూ ఏమీ చెయ్యలేడు. నేను భూమి మీద ఉన్నప్పుడు నాకు నా తండ్రి ఇచ్చిన సమయం కొంచెమే అని ఎరిగి ప్రార్థించవలసిన సమయం ప్రార్థించాను, సువార్త చెప్పవలసిన సమయం సువార్త చెప్పాను, సమాజ మందిరానికి వెళ్ళవలసి సమాజ మందిరానికి వెళ్ళాను, గుంపులుగా వచ్చిన మనుషులతో మాట్లాడాను, ఒంటరిగా వచ్చిన మనుషులతో మాట్లాడాను, రాత్రంతా ప్రార్థన చేశాను. నేనెక్కడ సమయాన్ని దుర్వినియోగం చేయలేదు. ఇప్పుడు మనల్ని అడుగుతాడు, నీకు ఇచ్చిన సమయం ఎంత, నీ సమయం లెక్క చెప్పు. రోజుకి 24 గంటలు మింగుతావు. మీరే, నేనే, మనం అందరమే. అందులో దేవుని ఉద్దేశాల కొరకు, దేవుని యొక్క సంకల్పాల కొరకు మనం వెచ్చించిన సమయం ఎంత? అన్నదమ్ములారా వినండి, సమయం యొక్క విలువను ఎరగకుండా బతికిన వాళ్లకు దేవుడు పిలిచే పిలుపు నాకు అది భయం వేస్తూ ఉంటుంది. సమయం యొక్క విలువను ఎరగక బతుకుతున్న వారికి ప్రభు ఇచ్చిన పిలుపు భయం వేస్తూ ఉంటుంది. ఇది నేనంటే మీరు నన్ను తిడతారు కానీ దేవుడు అన్నాడు, చూపిస్తాను చూడండి. సమయం యొక్క విలువ నెరగకుండా బ్రతుకుతున్న వాళ్ళను ప్రభు ఏమని సంబోధించి పిలుస్తున్నాడో చదువుతాను రండి ప్రియులారా. ఇలా రాసి ఉంది బైబిల్లో, చదువుతున్నాను. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా, నేనంటే మీకు ఒళ్ళు మండుద్ది, సిగ్గుపడదాములేండి. సిగ్గుపడకపోతే సిగ్గుమాలిన జనులారా అంటాడు దేవుడు. మన సిగ్గుపడి పశ్చాత్తాపడితే ఈ మాట మనకు వర్తించదు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయం గతించిపోతా ఉంది. పొట్టు గాలికి ఎగురున్నట్లుగా సమయం అయిపోతా ఉంది. సమయం యొక్క విలువ నెరగరే. ఆ రోజున ప్రభు తన సింహాసనం మీద కూర్చొని అడుగుతాడు, నీ సంకల్పం లెక్క చెప్పు, నేను నీకు ఇచ్చిన సమయం లెక్క కూడా చెప్పు. 2 చెప్పాను, 3 చెప్తాను వినండి ప్రియులారా. ఇంకేం అడుగుతాడు లెక్క అంటే సంపదల లెక్క అడుగుతాడు. సంకల్పం లెక్క ఆయన మహిమపరచాలి, సమయం లెక్క సమయం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు సంపదల లెక్క అడుగుతాడు. నువ్వు కష్టపడిన మాట నిజమే, కానీ నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి నీ చేతికి నేను కష్టార్జితం ఇచ్చానే, ఆ కష్టార్జితం ఎట్లా ఉపయోగించినావు? సంపద. దేవుని పిల్లలు వారి సంపద ఎలా ఉపయోగించాలో పౌలు తిమోతికి నేర్పిస్తున్నాడు. బాబు తిమోతి, ఆ ఎఫెసీయులకు కొంచెం చెప్పయ్యా, వీళ్ళ సంపదలు ఎలా వాడుకోవాలో కూడా వీళ్ళకి అర్థం కావడం లేదు, కొంచెం చెప్పరా బాబు వీళ్ళకన్నాడు భక్తుడు. ఏమని చెప్పాడో చదువుతాను వినండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 17 నుంచి ఇలా రాసి ఉంటుంది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికుంచునని ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవం సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చెయ్యవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారని ఉండవలనని వారికి ఆజ్ఞాపించువో తిమోతి.
భవిష్యత్తు కొరకు దేవుని రాజ్యములో రాబో కాలానికి పరలోకమందు ఐశ్వర్యవంతులగినట్లు భూమి మీద నేనిచ్చే ధనము ఖర్చు పెట్టున్నట్లుగా వారికి చెప్పు అన్నాడు. ఇప్పుడు ఆ డబ్బు గురించే నిన్ను అడుగుతాడు. అమ్మా, నీకు డబ్బు ఇచ్చానుగా, బాబు నీకు బోళ్ళ ధనం ఇచ్చానుగా, ఎట్లా వాడినావు? ఇలా మీతో చెప్తాను, వినండి. దేవుడు మనకిచ్చిన ధనమును వాడుకునే విషయంలో మనకు నమ్మకత్వం ఉండాలి. దేవుడు మనకిచ్చిన ధనం వాడుకోవటంలో మనకు యథార్థత ఉండాలి. దేవుడు మనకిచ్చిన ధనములో యథార్థంగా ఉండడం అంటే, వినండి, దేని కొరకు ఇచ్చినాడో అది దగ్గర పెట్టుకొని ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేయాలి. అది డబ్బులో యథార్థత. దేవుడు మనకిచ్చిన ధనములో యథార్థత. ప్రభుత్వానికి కట్టాలి, పన్ను కట్టు. మందిరములో నువ్వు దశంభాగం ఇవ్వాలి, అంతగా మించే ఇవ్వాలి, ఇవ్వు. ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేయటం, అది యథార్థత. ఇంటిగ్రిటీ ఇన్ ఫైనాన్సెస్, ఆర్థిక విషయాల్లో యథార్థత. ఈరోజు గవర్నమెంట్కి కట్టరు, సంఘానికి ఇవ్వరు, దొంగ ముఖాలు. వింటున్నారా? ఒక ఆయన కారు దాటించుకొని పోయాడు టోల్ గేట్లో. నేనేమో ఏమండి నిలబడితే నాతవలసి టోల్ గేట్లో, సార్ అతను కట్టకుండానే పోయాడండి జమ్మని అన్నాడు. అంటూ వాడు అన్నాడు, వెనకాలేమో ఏసే మార్గం సత్యం జీవం ఉందండి, క్రిస్టియనేమో అంటున్నాడు. అంటే కారు మీద పోతున్నాడు మన అన్నయ్య అన్నమాట, దొంగమకవాడు. ట్యాక్సీలు కట్టవలసి వస్తే ట్యాక్సీలు కట్టరు, ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ప్రభుత్వానికి ఇవ్వరు. వీళ్ళకి ధన విషయంలో యథార్థత లేని మనుషులు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం లెక్క చెప్తామని చెప్పండి. నేను ఒకసారి వింటున్నారు, ఈస్ట్ గోదావరి జిల్లాలో కోనసీమలో దగ్గర మీటింగ్ పోయా. ఆ ఇంటి నిండా ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ప్రతి గదిలో ఏసీ పనిచేస్తున్నది, కంప్యూటర్లు ఆన్ అయిపోయి ఉన్నాయి. నేను చాలా రోజుల కిందట్లేండి నేను అన్నాను, పాస్టర్ గారు మీ కరెంటు బిల్లు ఎంత వచ్చేస్తుందో, అన్నీ వేసి వదిలేశారు మీ పిల్లలు సంఘస్థులు, ఆపేయచ్చు కదనంటే, కరెంటు బిల్లా బ్రదరు మినిమమే వస్తుందనండి అన్నాడు. ఇంత వాడుకుంటే మినిమం ఎట్లా వస్తుందండి మీకు అన్నాను. ఏం లేదు బ్రదరు, కరెంట్ ఆఫీస్లో మన చర్చి పిల్లగాడు పనిచేస్తాడు, అంకుల్ నేను 3 రోజుల్లో వస్తానంటాడు. అంతవరకు నేను ఒక చిన్న స్టీల్ పేపర్ ఉంటుందిగా, స్వీట్లు చుట్టూ చుడతారే, ఎవడి సిల్వర్ పేపరు అది బాగా మడతపెట్టి మీటర్లో తోసేస్తాడంట, మీటర్ తిరగదుకా. సంఘస్థుడు చెప్పేశాడు కదా 3 రోజులకు వస్తానని, అప్పుడు తీసేస్తాడంట, అప్పుడు అది మినిమమే తిరిగినట్టు ఉంటుందట. అందుకే మా కరెంటు బిల్లు ఎప్పుడూ మినిమమే బ్రదర్ అంటున్నాడు. పెట్టినవేం పెద్ద సభలు, చేసిందేమో దొంగ బతుకు. ప్రభుత్వాన్ని కళ్ళు గప్పే వాళ్ళు, ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం మానేస్తే వీళ్ళు డబ్బు విషయంలో యథార్థవంతులు ఎట్లయ్యారండి? అలాగనే డబ్బు విషయం యథార్థత ఉంటే సరిపోదు, నమ్మకత్వం కూడా ఉండాలి. అంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవడంలో దుబారా చేయకూడదు. ఇలా మీతో చెప్తాను, 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి ఇవ్వగలిగినాడు ఆయన? ఇలాంటివి బాగా తెలుస్తాయి మీకు, పర్లేదు మంచిగా చెప్పారు. మరి ఎన్ని మిగిలినాయి? 12 గంపలు మిగిలి. అక్కడ యేసయ్య వాడిన పదం ఎప్పుడైనా గమనించారా? ఏమీయూ నష్టపడకుండా మీరు గంపలలో పోగు చేయండి అన్నాడు. యేసు ప్రభుకు వేస్టేజ్ ఇష్టం ఉండదు, నష్టం చేయడం ఇష్టం ఉండదు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఇవ్వగలిగిన వాడు మళ్ళీ అవసరమైతే చేసుకోలేడా? కానీ రొట్టెలను నష్టం చేయకుండా పోగు చేయండి అని ఎందుకన్నాడంటే, వేస్టేజ్ ఇష్టం ఉన్నవాడు కాదు యేసుదేవుడు. మరి ఈ రోజున నువ్వు చాలా దుబారా చేస్తున్నావే. ఆ పూట వండుకుంటే ఇంటందరికీ ఒక 30 కేజీ బియ్యం చాలు. ఈ అక్కగారు 2 కేజీలు ఉండుద్ది. ఏమనుకోకండి, అక్కలు దండ పెడతానే 2 కేజీలు ఉండింది. ఆ రోజు ఎవరు రాలా, ఏమంటే అందుచేత ఆ 30 కేజీలో ఇంటిల పాది తింటే మిగిలింది బోల్డంత మిగిలిపోయింది. ఈ బోల్డంత మిగిలిపోయిన అన్నం కూర చారు ఏమంటే పాసి పెట్టుంటే దాసుద్ది ఒక పూటకి. పాసి పెట్టంటే మళ్ళీ ఏదనుకోగలరు, రిఫ్రిజిరేటర్ ఫ్రిడ్జ్ అమ్మ, అందులో దాచిపెట్టింది. లేదనుకుంటే కాలువలో పోస్తుంది, కుక్కలుగా పోస్తుంది. మా వైపు సామెత ఉంటుందిలేండి, తెచ్చినోడు గట్టిగుంటే తిన్నోడు పని తెపారమా అని. భర్త కదా కష్టపడి తెస్తున్నాడు, ఈ సంపాదన అంతా కుక్కల కన్నా పోస్తావు, కాలువ కన్నా వేస్తావు. నువ్వు దేవుని ముందు లెక్క చెప్పాల్సి వస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన ధనం విషయంలో లెక్క చెప్పాల్సి ఉంటుంది. వింటున్నారా లేదా? ఆకలి అవుతుందా? ఇంకో విషయం చెప్పనా? ఏమండి ఈ పిల్ల ఉంటుంది, ఏమండి పాపకి 500 కావాలంటే ఇవ్వండి అని అడిగింది. ఎందుకే 500 అంటే
ఏమండి ఆ పిల్ల అంటుంది, మ్యాచింగ్ కొనుక్కోవాలి డాడీ అంది. ఏ మ్యాచింగ్ లేకపోతే దేవుడు పేక్ కోసేస్తాడా? ఏ రంగు చీరో ఆ రంగు చెప్పులే ఉండాలంట, ఏ రంగు చీరో ఆ రంగు క్లిప్పులే ఉండాలంట, ఏ రంగు చీరో ఆ రంగు రబ్బర్ బ్యాండ్ ఉండాలంట, ఏ రంగు చీరో అన్ని ఆ రంగుకి సూట్ అవ్వాలంటే మ్యాచింగ్. నీ మ్యాచింగ్లు తగలయ్యా. ఏ మ్యాచింగ్ లేకపోతే దేవుడు పీక తీస్తాడండి? ఆ భర్త ఏమో తిప్పలు పడుతుంటే 500 ఇవ్వు డాడీ, 1000 ఇవ్వు డాడీ అని లాగేసుకుంటుంది ఈ పిల్ల. కూతురికి ఇవ్వకపోతే మీ అమ్మ చెల్లికి ఇచ్చుకోవడానికి చేతులు వస్తాయి, కానీ నాకు నా కూతురికి ఇవ్వడానికే మీ చెయ్యిలు పడిపోతున్నాయని భర్త మీద కురుక్షేత్రం మొదలెట్టుద్ది అక్కగారు, సిగ్గు లేకుండాను. అర్థమవుతుంది అనుకుంటాను. ఇది ఆడవాళ్ళ దుబారే కాదండి, మగాళ్ళ దుబారా. చెప్పనా? వింటున్నారా లేదా మీరు? టైం అయిపోతుంది, అయినా చెప్పడం అవసరం కాబట్టి చెబుతున్నాను. ఇంటిలోంచి బయటికి వెళ్ళాడు, అక్కడ పలావు తయారైనది ప్లేట్ 200 రూపాయలని ఉంది. ఆ 200 రూపాయల్లో నువ్వు ఒక 120 రూపాయలు పెట్టి చికెన్ తెస్తే ఇంటిళ్ళ పాది తినడానికి నీ భార్య ఇంట్లో పలావ్ చేసి పెడుతుందిగా, అక్కడ చికెన్ కూర కూడా చేసి పెడుతుందిగా. ఆ రోడ్డు మీద ఏమంటే పలావ్ ప్లేటు ఒక్కడే దెమ్మకొక్కలా మీసేస్తున్నాడు. ఇంట్లో ఆవిడేమో మజ్జిగన్నం పెరుగన్నం పిల్లలు తింటున్నారు. అందులో 120 రూపాయలు పెట్టి చికెన్ తెస్తే ఇంటిళ్ళ పాది తినవచ్చు కదా అంటే ఇంట్లో ఈవిడ చేసింది పెద్ద టేస్ట్ ఉండదంట, అక్కడ రోడ్డు మీద చేసినోడిది ఏ భలే టేస్ట్ ఉంటుందట. ఎందుకంటే వాడు కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేస్తాడుగా. మీకు అర్థమైపోయింది, ఇక మీకు వేరుగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో భార్య చేసింది నచ్చదు, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బయట రోడ్డు మీద తింటున్నాడు అన్నగారు. దుబారా కాదా? వినండి, నీ ధనం విషయంలో దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. మొదటి విషయం సంకల్పం విషయమై లెక్కడుగుతాడు, రెండో విషయం సమయం విషయమై లెక్కడుగుతాడు, మూడో విషయం అమ్మా చెప్పండి ఏంటమ్మా సంపద విషయమే లెక్కడుగుతాడు, నాలుగో చెప్తాను బాగా వినండి, నీ సంభాషణ విషయమే లెక్కడుగుతాడు. మలాకి గ్రంథం 3:16 రాసి ఉంటుంది. మలాకి గ్రంథం 3:16 రాసి ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరిచొకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఆలకించి తన సముఖమందు ఒక గ్రంథములోనే రాస్తాడంట. నీ మాటలు గాలిగిపోయావనుకుంటున్నావు. మా శ్రీకాకుళంలో చిన్నపిల్లలు ఆటలాడుకుంటూ వాళ్ళు ఏమనుకుంటూ తిట్టుకుంటారు. చిన్నపిల్లలు తిట్టడం అనేది పాపమని తెలుసు పాపం పిల్లలకి, కానీ తిట్టేసిన తర్వాత ఆ తిట్లు కాసిన వాడికి ఏం చేయాలో తెలవక దెబ్బలాడలేక ఈడుకో బలహీనుడు కాబట్టి తిట్టినోడి గురించి ఏమంటాడో తెలుసా? గట్టిగా తిడితే గాలికే, మెల్లగా తిడితే మేడలకే, గట్టిగా తిడితే గాలికే, మెల్లగా తిడితే నీకేం చేయలేనురా, నేను నువ్వేమో దునపోతలాగా ఉన్నావు, నీవే దెబ్బలాటకు వస్తే నన్ను కొడతావు, కాబట్టి నువ్వు బాగా తిడుతున్నావుగా, గట్టిగా తిడితే గాలికే, మెల్లగా తిడితే మేడగా పాడుకుంటూ పోతాడు వీడు. చిన్న పిల్లాడు పాపం. ఈరోజు దేవుని పిల్లడు మనం మాట్లాడే సంభాషణలు గాలికి పోవు, దేవుని గ్రంథంలో పడుతున్నాయి. చేతులైతే స్తోత్రం చెబుదామా? అందుకని యేసయ్య ఇట్లా అన్నాడు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చదువుతాను, వినండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం ఇలా ఉంది, నేను మీతో చెప్పున్నదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా వినండి, ఏది పడితే అది మాట్లాడడానికి త్వరపడవద్దు. ఏమంటే ప్రభువుని అడగాలి, ప్రభువా సరైన మాట మాట్లాడడానికి నీ కృప నాకు ఇవ్వండి. అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన హృదయం గలవాడను, ఇందులోంచి వచ్చిన మాటలు అపవిత్రమైనవి నాయన, ఈ మాటలు బట్టి నీ తీర్పులో నీ నిలబడలేను గనక నా మాటల విషయం క్షమించమని నువ్వు చావక మునిపే వేడుకో ఇక్కడ. ప్రభు రాకడ జరగక మునిపే వేడుకో ఇక్కడ. నీ సంభాషణ విషయమై లెక్కడుగుతాడు. ఇంకెక్కువ చెప్పలేను, సమయం లేదు గనక. ఎన్నొచ్చున్నాయి ఇప్పుడు మనకు? 4 వచ్చి. 5వ విషయం నీ సహవాసి విషయమై లెక్కడుగుతాడు. నీ సహవాసి విషయమై లెక్కడుగుతాడు. కయ్యూను నీ తమ్ముడైన ఏబేలెక్కడా అని అడిగినట్టు ఆలకిస్తున్నారా తల్లి? క్రీస్తు తన న్యాయపీఠం మీద కూర్చొని నా రక్తములో నిన్ను కడిగి నేను విలువ పెట్టి కొనుక్కున్న సంఘములో నిన్ను పెట్టి తోటి పరిశుద్ధులతో నీకు సావాసం ఇచ్చాను. ఎవడో ఒకడు అక్రమంగా నడిచాడు, నువ్వు బుద్ధి ఎందుకు చెప్పలేదు?
సంఘములో ఎవడు బలహీనుడయ్యాడు వాడిని బలపరచలేదెందుకు? సంఘములో ఎవడో వాడు చాలా నీరసిల్లిపోయాడు వాడిని లేవనెత్తలేదెందుకు? సంఘములో తోటి సహోదరి మీద దీర్ఘశాంతం చూపలేదెందుకు? వారు ఒకవేళ పాపములో పడితే సాత్వికమైన మంచి మనసుతో వాళ్ళ మంచిదారిలోని తీసుకురాలేదెందుకు? నీ సావాసుల కొరకు లెక్కడుగుతాడో. నేను మొదటి తెస్సలోనిక 5:14 చదివాను. ఇప్పుడు అక్కడ అలాగే రాసి ఉంటుంది, సహోదరులారా నేను మీకు బోధించున్నదేమనగా అక్రమంగా నడిచే వారికి మీరు బుద్ధి చెప్పండి, బలహీనులైనటువంటి వారిని మీరు బలపరచండి, ఊతనియ్యండి, ధైర్యం చెడిపోయిన వారిని ధైర్యపరచండి, అలాగని అందరిడలా దీర్ఘశాంతము కలిగి ఉండండి. సంఘములో ఏమండి నువ్వు ఒక్కర్తవే కాదక్క, నీతో పాటు తోటి పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళ విషయమై నిన్ను లెక్కడుగుతాడంట. కనుక వాళ్ళ విషయమై నువ్వు చేయవలసిన పరిచర్యకు నేను లెక్క చెప్పవలసి ఉంది. కనుక క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన జీవితం మన సేవ విషయమై ఈ 5ంటికి లెక్క చెప్పాలి. సంకల్పానికి లెక్క, సమయానికి లెక్క, సంపదలకు లెక్క, సంభాషణకు లెక్క, సహవాసులకు లెక్క. ఈ లెక్క చెప్పవలసిన రోజు మనం తట్టుకోలేం. అందుకనే దేవజనులు ఆర్ స్టాన్లీ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నువ్వు నిద్రపోక మునిపే ఏ రోజు యొక్క తప్పిదాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పడుకో. లెక్క చెప్పాల్సిన పరిస్థితి నీకు రాదు. ఇందుకు క్షమాపణ కోరుకున్నావుగా, నిద్రపోక మునుపు వాటి విషయమే దేవుడు లెక్కడగడు. కానీ అవన్నీ పోగేసుకొని నిద్రపోతే నిద్రలోనే చచ్చావనుకో, లేక నిద్రలోనే యేసయ్య రాకడ జరిగిందనుకో, వీటన్నిటికీ మనం లెక్క చెప్పుకున్న రోజున అవమానముతో నిలబడవలసి వస్తుంది. ఇంకెక్కువ చెప్పలేను. ఇది 2వ సంగతి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన జీవితం అంతా తేటతెల్లమవుతుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన జీవితం మన సేవకు మనం లెక్క చెప్పవలసి ఉంటుంది. 3వ సంగతి చెప్తాను, వినండి. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట సమస్తమును కాల్చబడతాయి. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట సమస్తమును కాల్చబడును. ఏం కాలుస్తాడు ఆయన? నేను మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. ఎవ్రీథింగ్ విల్ బి బర్న్డ్. ప్రతిదీ కూడా కాల్చివేయబడుతుంది ఆ రోజున. వినండి ప్రియులారా, ఇక్కడ 2 రకాలైన భక్తి, ఇక్కడ 2 రకాలైన సేవను పౌలయ్య ప్రస్తావించాడు. 1 పేతురు పత్రిక, క్షమించండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 2 రకాలు చూపిస్తాను చూడండి. 1 కొరింథీ 3వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా, 12-13 వచనాలు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు, ఇదొక టైప్. కర్ర గడ్డి కొయ్యకాలు, ఇదొక టైప్. ఈ రెండిటి మీద అగ్ని వస్తుంది. వినండి, బంగారము వెండి వెలగల రాళ్ళ మీద అగ్ని వచ్చినప్పుడు కాలినా అది నిలబడుతుంది. ఒక దైవజనుడు అన్నాడు, బంగారము వెండి వెలగల రాళ్ళ భక్తి అంటే దేవుని వాక్యంతో, ప్రార్థనతో, సాక్ష్యముతో బతకడం అంట. బంగారమే దేవుని వాక్యము, వెండే ప్రార్థనా జీవితం, వెలగల రాళ్ళే సాక్ష్య జీవితం అనుకోండి. అలా బాగా బతికిన వాళ్ళను దేవుడు పరీక్షించినప్పుడు వారు నిలబడతారంతే న్యాయపీఠం ఎదుట. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెబుదామా? నిలబడతారండి వాళ్ళు. మరో రకం ఉందండి, గడ్డి కర్ర కొయ్య కాలు, దాని మీద కూడా అగ్ని వచ్చింది, అయ్యో కాలిపోయి బూడిదైపోయింది. వాక్యము లేదు, ప్రార్థన లేదు, సాక్షి జీవితము లేదు. వాక్యము లేదు, ప్రార్థన లేదు, సాక్షి జీవితము లేదు. కొంతమంది కర్ర గడ్డి కొయ్యకాలు జీవితం జీవిస్తారు. నాబోటి సేవకులు కర్ర గడ్డి కొయ్యకాలు సేవ చేస్తుంటారు. ఇలా చెప్తాను, బంగారం వెండి వెలగల రాళ్ళు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? కూర్చుకోగలమా? విశాఖపట్నం అంతా బంగారం వెండి వెలగల రాళ్ళు అవి కొంచెమే ఉంటాయి. కానీ గడ్డి కర్ర కొయ్యకాలు ఎంత ఉంటాయి? కూర్చుకున్నంత ఉంటాయి. ఎంతైనా కూర్చుకోవచ్చు. బంగారము వెండి వెలగల రాళ్ళు కాస్ట్లీ గాడ్లీనెస్, అది ఖరీదైన భక్తి. గడ్డి కర్ర కొయ్యకాలు చీప్ గాడ్లీనెస్, అది చవకబారు భక్తి. దేవుడు కాల్చేస్తాడు. నువ్వు రక్షించబడ్డావు కానీ, ఇగో నా ముందుకు వచ్చి ఎత్తబడి గుంపులో ఉండి నా ముందుకు వచ్చి నిలబడ్డావు కానీ నీ భక్తంతా చవకబారుదే, నీ సేవంతా చవకబారుదే. అది గడ్డి కర్ర కొయ్యకాలని దాన్ని కాల్చి బూడిది చేసి చూపిస్తాడు. ఇంకెక్కువ చెప్పలేను. ఇది 3వ మాట. క్రీస్తు న్యాయపీఠం ఎదుట
అంతా తేట తెల్లమవుతుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరము లెక్కప్పగిస్తాము. క్రీస్తు న్యాయపీఠం ముందు అన్నీ కాలిపోతాయి. నిలిచేదేదో అది మందగా చేసుకుంటే మన జీవితం ధన్యమైనట్టు లెక్క. 5 చెప్తామనుకున్నాను, టైం అయిపోయిందిగా 4 చెప్పి ఆపేస్తాను, సమయం అవుతుంది కాబట్టి. 4వ సంగతి ఏంటనంటే, వినండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమతి ప్రదానం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? ఏం బహుమతి ప్రదానం జరుగుతుంది చెప్తాను, వినండి. మన పరుగేదో మనం అర్థం చేసుకొని, ఎందుకు ప్రభు పుట్టించాడో, ఎందుకు ప్రభు రక్షించాడో, ఎందుకు ఈ సంఘ సావాసం ఉంచాడో, మన పరుగేంటో మనం తెలుసుకొని మన పరుగు బాగా పరిగెత్తామనుకోండి, ఆయన ఇచ్చిన బహుమానం, దాని పేరు అక్షయ కిరీటం, అది మన చేతికి అప్పగిస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామా? 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనములో ఉంటుంది. 1 కొరింథీ 9:27 అక్షయ కిరీటం, అదే మన బహుమానం. రక్షించబడిన నాటి నుంచి ప్రభు వచ్చే వరకు, లేదా నువ్వు చచ్చే వరకు ఆత్మల సంపాదన పనిలో ఉన్నావనుకో. ఈ రోజున క్రైస్తవులకి ఈ మాట ఎక్కడం లేదు. పాస్టర్ గారు ఎవరో ఆత్మలు సంపాదించుకుంటారు, పాస్టర్ గారు ఎవరో సువార్త చెప్పుకుంటారు, పాస్టర్ గారు ఎక్కడో సంఘం కట్టుకుంటాడని మిగిలిన వాళ్ళంతా సంఘస్థులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఈ దేశంలో. స్టాటిస్టిక్స్ చెప్పమంటారా? ఈ దేశంలో ఆత్మల సంపాదన భారమ లేనోళ్ళు 100 మందిలో 95 మంది ఉన్నారు. 5గురికే ఉంటుంది కొంచెం ఆత్మలు సంపాదించాలని భారం ఉన్న వాళ్ళు 5% ఉన్నారు 100 మందిలో. మిగిలిన 95 మందికి ఆత్మలు సంపాదించాలని భారమే లేదట ఇండియన్ క్రిస్టియానిటీలో. రెండో సంగతి చెప్తాను. 100 మంది క్రైస్తవులు ఉంటే అందులో సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎంతమంది అంటే 20 మందే ఉంటున్నారట. 80 మందికి యేసు ప్రభు ఎందుకు దేవుడో, నా జీవితంలో ఏమి కార్యాలు చేశాడో సాక్ష్యం చెప్పని వాళ్ళు 80% క్రిస్టియన్స్ ఉన్నారంట సంఘాలలో. అమ్మ ఆలకిస్తున్నారా? సువార్త పని జరగాలి, మా సంఘం ద్వారా దేవుని రాజ్యం కట్టబడాలి అని భారముతో కానుకలిచ్చో ప్రార్థన చేసో ప్రయాసపడే వాళ్ళ సంఘములో 100 మందిలో వింటున్నారా 21 మందే కనబడుతున్నారట. మిగిలిన 79 మంది మనుషులకు సువార్త పరిచర్య భారమే పడ్డం లేదండి. వీళ్ళు ప్రార్థన చేయరు, కానుక ఇవ్వరు. మందిరాలకు వచ్చి ప్రేక్షకుల్లా కూర్చుంటారు, సినిమా హాల్కి వచ్చి కూర్చున్నట్టు ప్రేక్షక పాత్ర పోషిస్తారంతే. నేను మా అసెంబ్లీస్లో చెప్తుంటాను, సువార్త చెప్పని క్రైస్తవుడు వీడొక చచ్చిన క్రైస్తవుడు, సాక్ష్యం ఇవ్వని క్రైస్తవుడు వీడొక చచ్చిన క్రైస్తవుడు. శవాలు పోగులే కూర్చున్నాయి సంఘాల్లో ఈ రోజున. శవాలన్నీ ఒక దగ్గర పోగైతే వచ్చేది ఏం వాసన తమ్ముడు ఎఫ్రాయిం? శవాల కంపొచ్చుద్ది, దుర్వాసన కొట్టుద్ది. ఈరోజు సంఘాల నుంచి దుర్వాసన ఎందుకు కొడుతుందనంటే సాక్ష్యం ఇచ్చేవాళ్ళు లేరు, సువార్త చెప్పేవాళ్ళు లేరు. ఏమనుకోకండి ఎలా చెప్తున్నానని. రక్షించబడిన ప్రతి వ్యక్తి సాక్ష్యం ఇవ్వాల్సిందే. రక్షించబడిన ప్రతి వ్యక్తి తనకు తెలిసిన సువార్త వాక్యం చెప్పాల్సిందే. సేవకులైన వారిని అడుగుతున్నాను, మన సంఘంలో ఎంతమందికి సాక్ష్యం ఇచ్చి సువార్త చెప్పే కొరకు మన పని కొరకు మనం పురుగొల్పుతున్నాము? జరాజరాజు గారు ప్రభు దగ్గర వెళ్ళిపోయారు. ఈరోజు ఇన్ని సంఘాలు ఏమండి, శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఆ బాతువ, ఆ సిగడాము, ఆ జగన్నాథపురము, లేక బొద్దాము, ఆ ప్రాంతాల్లో ఈ సేవ జరిగిందంటే ఈ విశాఖపట్నం నుంచి ఏమండి తిప్పలపడి అక్కడికి వచ్చి పనిచేశారండి పెద్ద ఆయన. ఏరి ఈ రోజున అలాంటి వాళ్ళు? ఏరండి ఈ రోజున అలాంటి వాళ్ళు? ఇలా చెప్తానమ్మా, బాగా మనసులో పెట్టుకోండి. క్రైస్తవుడు అంటే సంఘములో శిష్యత్వం చెయ్యాలి. క్రైస్తవుడు అంటే సమాజంలో సాక్ష్యం ఇవ్వాలి. ఇక్కడ శిష్యత్వం చెయ్యని నీవు అక్కడ సాక్షిగా నువ్వేం ఉపయోగపడలేవు. కనుక వినండి, ఇక్కడ శిష్యత్వం చేద్దాం, బయటకు వెళ్ళి సాక్ష్యం చెప్దాం. ఇంతకీ మళ్ళీ చెప్తాను, లెక్కలు వినండి. 195 మందికి సువార్త భారం లేదు, 180 మందికి సాక్ష్యం ఇచ్చే అలవాటు లేదు, 179 మందికి సేవాభారమే లేదు. ఇంతగా సువార్త చెప్పిన వాళ్ళు 100 మందిలో ఎంతమంది ఉంటారంటే ఈనాటికి కాంటెంపరీ ఏమండి స్టాటిస్టిక్స్లో 1 కంటే ఎక్కువ, 2 కంటే తక్కువ. 1 కంటే ఎక్కువ, 2 కంటే తక్కువ. 100 మందిలో ఇదండి సువార్త పనిలో ఉండేవారి లెక్క. ఆత్మలు సంపాదిస్తే
బహుమతిగా ఆయన నీకు ఆనంద కిరీటం ఇస్తాట. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాల్లో ఉంటుంది. ఇది ఆత్మల సంపాదకులు సంపాదించుకునే బహుమానం, క్రీస్తు న్యాయపీఠం యొద్ద దొరికే బహుమానం అది. మూడో సంగతి చెప్తాను వినండి. మరణం వరకు నమ్మకంగా ఉండి, వింటున్నారా? మరణం వరకు నమ్మకంగా ఉండి, ఇది పౌలు చెప్పలా, ఇది ఏమండి యోహాను ద్వారా దేవుడు రాయించినాడు ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతాం. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇది కూడా బహుమానమే. ఇది మూడో బహుమానం. యేసయ్య ఎప్పుడు వచ్చేస్తాడా, నేను ఎప్పుడు ఎత్తబడతానా అని ఆకలితో ఎదురు చూసి బ్రతుకుతామే, అలాంటి వారికి ఆయన నీతి కిరీటం ఇస్తాడట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారం. చివరి విషయం, దేవుని వాక్యం చెప్పడానికి ఎవరైతే కష్టపడతారో, వారు మందకు మాదిరులుగా బ్రతుకుతారో వారికి ఆయన మహిమ కిరీటం ఇస్తాడట. స్తోత్రం చెబుదామండి. బాగున్నాయా? అందరికి వస్తా, ఏదో ఒకటి వచ్చుద్ది నీ చెప్పినట్టుగా బతికితే. నీ పరుగు నెరిగి పరిగెత్తావా, నీకు అక్షయ కిరీటం. ఆత్మల సంపాదన పనిలో ఉన్నావా, నీకు ఆనంద కిరీటం. మరణం వరకు నమ్మకం ఉన్నావా, నీకు జీవ కిరీటం. ఆయన రాకడ కొరకు అపేక్ష కలిగి బతికావా, నీతి కిరీటం. చివరిగా వాక్యం చెప్పడానికి కష్టపడ్డావా, నీకు మహిమ కిరీటం. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట కిరీటాల పంపిణీ జరుగుద్ది, కిరీటాలు పంచుతాడు ఆయన. మీకేమొస్తుందో చెప్పగలరా? ఇక్కడ ఉన్నప్పుడు చెప్పాలి మనం. పౌలు నాకు వస్తుందో రాదో డౌట్గా ఉంది, నాకు అనుమానం అనలేదు, నా కొరకు అది ఉంచబడి ఉందని నాకు తెలియనన్నాడు. ఇంత గ్యారంటీగా మనం ఎందుకు చెప్పలేమండి? చెప్పగలగాలి మనం. వాక్యం చెప్పడానికి కష్టపడతా, కష్టపడి చదువుతా, కష్టపడి వాక్యం చెప్తా, చెమట కక్కుకొనైనా వాక్యం ప్రజలకు అందిస్తా, నాకు మహిమ కిరీటం ఉంటుందని భరోసా మనకు ఉండాలి. నా పరిగేదో నేను ఎరిగాను, అందులోనే పరిగెత్తుతున్నాను, నాకు అక్షయ కిరీటం ఉంటుందని నాకు తెలుసు. నా ప్రభువు ముందు ఉండి మరణాత 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 నరుస్తున్న ప్రభు అయిన యేసు త్వరగా రా, ప్రభు అయిన యేసు త్వరగా రా, ప్రభు అయిన యేసు త్వరగా రా అని ప్రార్థన చేస్తున్నా. ఆయన రాకడ త్వరగా జరిగితే ఆయన దగ్గర వెళ్ళిపోవాలని ప్రార్థన చేసుకున్నా, నీతి కిరీటం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఏ బహుమానం యేసయ్య చేతిలోంచి ఆ న్యాయపీఠం మీద నుంచి నీ చేతి వరకు అందిస్తాడు? ఏదైనా వచ్చుద్దా? చివరి విషయం చెప్పి ముగించేస్తాను, టైం అయింది కాబట్టి. వినండి, బైబిల్కి చూడొద్దు, నా వైపు చూస్తూ వినండి. థామస్ కోటి పింక్నీ అని జాన్ పైపర్తో పనిచేసే సేవకుడు బాపట్లకి ఎక్కడో వచ్చాడట. మా దగ్గర కూడా వస్తానంటేను, సరే రండి, మేము 3 రోజులు కాన్ఫరెన్స్ పెట్టుకుంటామంటే ఆ దైవజనుడిని పిలిపించుకున్నా. మంచి వాక్యోపదేశకుడు. సరే, ఆయనకి నేను తర్జుమా చేస్తున్నా. ఆయన చెప్పింది నాది కాదు, ఇలస్ట్రేషన్. థామస్ కోటి పింక్నీ ఏమండి, చాలా మంచి వెబ్సైట్ ఉంటుంది ఆయనది, expository.org. ఎక్స్పోజిటరీ మెసేజ్ అన్నీ ఆయన మాట్లాడేవి ఆయన అందులో పొందుపరిచిన మంచి దైవజనుడు. సరే, ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆ చివరి దినమున క్రీస్తు న్యాయపీఠం మీద క్రీస్తు కూర్చొని తీర్పు తీర్చున్న రోజున ఎవరెవరికి రావాల్సిన బహుమానాలు ఇచ్చి పంపిస్తున్నట్ట. పౌలు అన్నొచ్చాడు. పౌలు రాగానే ప్రభు సంతోషించి, పౌలా, నిన్ను చూడడం సంతోషం, నీ పరుగు నెరిగి సరిగా పరిగెత్తావు, ఇదిగో నీకు అక్షయ కిరీటం. పౌలా, నువ్వు భలే ఆత్మలు సంపాదించావయ్యా, నీవు అటు ఆసియాలోను ఐరోపాలోను అన్ని ఖండాలకి పోయావుందయ్యా నీ పని, ఇదిగో నీకు ఆనంద కిరీటం. నా రాకడ ఎప్పుడు సంభవిస్తుందని ఆశతో ఎదురు చూసావు కాబట్టి ఇదిగోనయ్యా నీకు నీతి కిరీటం. నువ్వు చిరఛేదనం చేయబడే వరకు నువ్వు నమ్మకంగా బ్రతికావు గనక ఇదిగోనయ్యా నీకు నీతి కిరీటం. నువ్వు వాక్యం చెప్పడానికి చాలా కష్టపడ్డావు కాబట్టి ఇదిగోనయ్యా నీకు మహిమ కిరీటం అని యేసయ్య కిరీటాలు అందిస్తుంటే, పేతురు తీసుకుంటాడని మీరు క్షమించారు, పౌలు తీసుకుంటాడని మీరు అనుకుంటారా అన్నాడు. నేను మాట తర్జుమా చేశాను. ఆయన అన్నాడు, పౌలుకి 5 కిరీటాలు ఇస్తుంటే పౌలు యేసయ్య వైపు చూసి, ప్రభువా, ఇన్ని కిరీటాలు నాకు ఇస్తున్నావు, ఈ కిరీటాలకు నేను తగుదునా?
నేను బాగా పరిగెత్తిన మాట నిజమే, ఆత్మలు సంపాదించింది కూడా నిజమే, నీ రాకడ కొరకు ఎదురు చూసింది నిజమే, వాక్యం చెప్పడానికి కష్టపడింది నిజమే, మరణం వరకు వచ్చి నమ్మకంగా ఉండగలిగింది నిజమే. కానీ ఇవన్నీ నేను చేయడానికి నా శక్తా నా సామర్థ్యమా? నీ కృపను బట్టి అట్లా ఉన్నాను కదా ప్రభువా, నీ కృపను బట్టి అట్లా ఉండగలిగాను కదా ప్రభువా. ఈ కిరీటాలు నాకివ్వటం మానేసి నీ కృపకిచ్చుకోవా అంటాడంట పౌలు. నీ కృపకిచ్చుకోవా ఈ బహుమానాలు అంటాడంట పౌలు. అప్పుడు యేసయ్య అంటారట, లేదు పౌలా, నేను ఇస్తానని మాటిచ్చానుగా, లేఖనాల్లో రాయించానుగా, నేను అపనమ్మకస్తున్న కాలేను, నాకు సంతోషంగా ఉంది ఇవ్వటం, తీసుకో పౌలు అంటే, ప్రభువా ఇక నీ మాటకు అవిధేయుడు కాలేను, ఇవ్వండి ప్రభు అని ఆ 5 కిరీటాలు తీసుకొని పిల్లొస్తాను ప్రభు అని ఆ సింహాసనం నుంచి అలా వెళ్ళి, దృష్టిగా సూర్యకాంత పద్మరాగమని పోలిన వాడు, మరకతమను పోలేటువంటి ఇంద్రధనుసాన్ని చుట్టూ వ్యాపించి ఉంది. ఆ సింహాసనం నుంచి ఉరుములు మెరుపులు వచ్చేస్తున్నాయి. ఆ పైన ఒక వ్యక్తి కూర్చున్నట్టుగా కనబడుతుంది. అది తండ్రి అయిన దేవుడని అర్థమై ఆ సింహాసనం ముందుగా పౌలెళ్ళి అంటున్నాడు, తండ్రి నీ కుమారుణ్ణి నాకు బహుమానంగా ఇచ్చావు, నీ కుమారుణ్ణి నాకు బహుమానంగా ఇచ్చావు. నీ కుమారుడు సిలువలో మరణించి నన్ను సంపాదించి నన్ను నీకు బహుమానంగా ఇచ్చాడు. ఇప్పుడు నీ కుమారుడు నేను ఆయన న్యాయపీఠం మీద ముందుకి ఈ పరలోక రాజ్యములో న్యాయపీఠం దగ్గర రాగానే నీ కుమారుడు నాకు 5 బహుమానాలు ఇచ్చాడు. ఈ బహుమానాలు నెత్తిన పెట్టుకొని ఊరేగుతానా తండ్రి? నువ్వు నన్ను మన్నిస్తే నేను భూమి మీద నుంచి నీకేమీ కానుక తీసుకుని రాలేను, భూమి మీద వేవి పరలోకములో నీ కానుక ఇవ్వడానికి పనికిరావని, నీ కుమారుడు చేతుల్లోంచి వచ్చిన కిరీటాలే నీకు కానుక ఇవ్వడానికి పనికొస్తాయని నాకు అర్థమైంది. ఈ 5 నీ పాదాల దగ్గర పెడుతున్నాను, నేను భూమి మీద నుంచి ఏమీ తేలేదు, నీ కుమారుడు చేతుల్లోంచి వచ్చిన కిరీటాలే నీ కానుకగా పెడుతున్నానని తండ్రి పాదాల మీద పెట్టి పౌలు అక్కడ ఆరాధించి తండ్రి ముందు నిలబడతాడట. ముగిస్తున్నాను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడిన రోజున నువ్వేంటో తేట తెల్లమైపోగా, నీ లెక్కంతా నువ్వు అప్పగించగా, నీ జీవితం ఏమండి అగ్ని చేత పరీక్షించబడగా, యేసయ్య చేతుల నుంచి ఏ బహుమానం నీకు వస్తుంది? తండ్రి పాదాల దగ్గర పెట్టి ఆరాధించడానికి యేసయ్య చేతుల నుంచి ఏం పొందుకుంటామో చెప్పండి. ప్రభు నా కుమారుడా నీకేమి ఇవ్వలేను, నువ్వు అగ్నిలోంచి తీయబడిన కొరివిలాగా రక్షించబడ్డావు, కానీ నీకు నష్టమే, నీకు నష్టమే. అగ్నిలోంచి తీయబడిన కొరివిలాగా వచ్చావు ఇక్కడికి, కాలిపోవలసిన వాడివి. ఏం బహుమానం ఇవ్వను? నీ పరుగు తెలుసుకోలేదు, దాని తగ్గ పరుగు పరిగెత్తలేదు, నువ్వు ఆత్మను సంపాదించలేదు, నా రాకడ కొరకు ఎదురు చూడలేదు, మరణం వరకు నమ్మకంగా లేవు, చివరికి నువ్వు వాక్యం చెప్పడానికి కష్టపడలేదు, నేను ఏమి ఇవ్వలేను, వెళ్ళొచ్చు అన్న రోజున అది నీకు పరలోకమే కానీ పరలోకం అనిపించదు. సిగ్గుతో అవమానంతో మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడిపోవలసి వస్తుందేమో. భయపడదామా? దేవునికి భయపడదామా? ఆయన వస్తాడు, మళ్ళీ తీసుకుని వెళతాడు. తీసుకుని వెళ్ళిన రోజున ఆ న్యాయపీఠం ముందు నిలబెడతాడు. ఆ తీర్పులో మనకు బహుమానాలు దొరకాలి. ఆ బహుమానాలతో మన తండ్రిని మనం ఆరాధించగలగాలి. అట్టి కృప దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం.